ఇవాళ మనం 2 టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ 2 టాపిక్స్ ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కొంత కలవర పెడుతున్న అంశాలు, ప్రభుత్వము ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అంశం కూడా ఇది. ఆందోళన చెందడం మాత్రమే కాదు, జాగ్రత్త పడాల్సిన, అప్రమత్తం కావాల్సిన అంశాలు ఈ 2. వాటిలో మొదటిది పోలీస్. ఎందుకు ఏపీ పోలీసులు హద్దు మీరుతున్నారు? చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత కాకి యూనిఫామ్ వేసుకున్నా, ఎంత రక్షక వ్యవస్థ అని చెప్పుకోబడుతున్నా, వాళ్ళకి మామూలు పౌరుల కంటే వాళ్ళకి ఎక్కువ అవరోధాలు ఉంటాయి, చాలా నిబంధనలు ఉంటాయి. నిబంధనల చట్టంలో చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులది. చాలా లీగాలిటీస్ ఉంటాయి, చాలా సెక్షన్లు ఉంటాయి. ప్రతి దానికి వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది, ప్రతి దానికి వాళ్ళు జవాబుదారీ వహించాల్సి ఉంటుంది. ప్రతి లాఠీ దెబ్బకి జవాబు చెప్పాలి, ప్రతి తోటాకి జవాబు చెప్పాలి. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా వాళ్ళు కాకి యూనిఫామ్ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతుంది. తెలుసు వాళ్ళకి. బాధ్యతగా చేసినంత కాలం మాత్రమే వాళ్ళు రక్షక భటులు, రక్షక వ్యవస్థ. బాధ్యత విస్మరించినప్పుడు వాళ్ళు కూడా బోనెక్కక తప్పదు. ఇట్లా చాలామందిని చూసాం మనం చరిత్రలో. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇట్లాంటి వాళ్ళని చాలామందిని చూసాం. చాలామంది ఏం చేశారో, ఎలా బోనెక్కారో, ఎలా ఉద్యోగాలు కోల్పోయారో, ఐపీఎస్లు సీనియర్ మోస్ట్లు ఇంకా సస్పెన్షన్లో ఉన్నారు. అప్పుడు చేసిన అవకతవకలకో, లేకపోతే స్వామి భక్తి చూపించుకోవడానికో, లేకపోతే అక్రమాలకో, అవినీతితోనో, ఏదైనా కారణాలు ఏవైనా హద్దు మీరారు, హద్దులు దాటారు. ఇప్పుడు ఊసలు లెక్క పెట్టేవాళ్ళు ఉన్నారు, సస్పెండ్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. జగన్ హయాంలో పనిచేసిన ఐపీఎస్లు కానీ, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ. కానీ ఇప్పుడు జగన్ జమానా కాదుగా. 2024లో ప్రభుత్వం జగన్ ప్రభుత్వాన్ని ఓడించి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారుగా. మరి ఇప్పుడెందుకు పోలీసులు వరుసగా ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకి, లేకపోతే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని కేసుల్ని వ్యక్తిగతమైన కక్షలుగా తీసుకుని, లేకపోతే ఆ నిందితులను ఆరోపణలు చేయడానికి వచ్చిన వాళ్ళనో, లేకపోతే కేసు పెట్టడానికి వచ్చిన వాళ్ళనో, ఫిర్యాదు చేయడానికి వచ్చిన వాళ్ళనో, ఎవరైనా వాళ్ళని వాళ్ళ వశపరచుకోవడమో, లేకపోతే వాళ్ళని వ్యక్తిగత శత్రువులుగా భావించి వాళ్ళని చిత్తకొట్టడమో, వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమవడం, ఇలా ఎందుకు అవుతున్నాయి వరుస ఘటనలు? విజయవాడలోని కృష్ణలంక సిఐ నాగరాజు ఘటన, సాయి కృష్ణ అనే రౌడీ షీటర్ని లాకప్ డెత్ చేసిన తర్వాత వరుసగా ఘటనలు చూస్తున్నాం మనం. ఎంత వరుసగా అంటే ఒక సీక్వెన్స్ ఇవి నేను చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇది చాలా అవాంఛనీయ పరిణామం. ఇది ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ఇది ప్రభుత్వానికే పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది. నాగరాజు ఘటన తర్వాత ఇవాళ లేటెక్స్ ఎగ్జాంపుల్, పల్నాడు జిల్లా కారంపూడి ఎస్ఐ వేధింపులతో పురుగు మందు తాగిన మహిళ. ఆర్థిక లావాదేవీల విషయంలో గాదేవారిపల్లెకు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు ఎస్ఐ గారు. 4 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి కోర్టులో భార్య పిటిషన్తో ఆ వ్యక్తిని వదిలిపెట్టాడు. తర్వాత మళ్ళీ వాళ్ళ 4 రోజుల తర్వాత మళ్ళీ స్టేషన్కి రమ్మని పిలిచాడు ఇద్దరిని, భార్యాభర్తలు ఇద్దరిని. మీరు కోర్టుకు వెళ్తారా నా మీద అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరిని అందరి ముందు కొట్టాడు. ఆ భార్య అవమానం భరించలేక పురుగు మందు తాగింది. ఇప్పుడు ఆ సావు బతుకుల్లో ఉంది. ఈ ఎస్ఐ వల్ల ప్రాణహాని ఉందని వాళ్ళ ఆరోపణ. ఇది ఇవాల్టి కేసు. ఇక పల్నాడు జిల్లాలో ఇంకొకటి, సిఐ చినమల్లయ్య గారి రాసలీలలు. బ్రాహ్మణపల్లి ఫామ్ హౌస్లో తనపై అత్యాచారం చేశాడని బాధిత మహిళ ఫిర్యాదు. వినుకొండ పిఎస్లో సిఐ చినమల్లయ్యపై కేసు. ప్రస్తుతం మరో మహిళతో సిఐ చినమల్లయ్య రాసలీలలు వీడియో వెలుగులోకి. ప్రస్తుతం పరారీలో ఉన్న సిఐ చినమల్లయ్య. ఈ కేసులో విచారణ జరపగా సిఐ చినమల్లయ్యపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలాయి. దీంతో అతని ఉద్యోగం నుంచి ఉన్నతాధికారులు డిస్మిస్ చేశారు. ఇక ఇంకొక అంశం,
సిఐ రాములు నాయక్, గుంటూరు జిల్లా. ఈయన ఒక కీచక సిఐగా పేరుగాంచాడు. తన భర్తతో విభేదాలతో ఒంగోలు 1 టౌన్ స్టేషన్కి వెళ్లిన మహిళ, ఆమెను ట్రాప్ చేసిన అప్పటి ఎస్ఐ రాములు నాయక్ బాధిత మహిళను శ్రీశైలంలో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం తెనాలిలో మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తెనాలి మహిళతో కలిసి మొదట ట్రాప్ చేసిన భార్యను వేధిస్తున్న సిఐ. ఈ విషయమై తెనాలి డిఎస్పీకి మొదట ఆమె ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆయన వీఆర్లో ఉన్నాడు రాములు నాయక్. ఐజీ ఇక్కడ ఇంకొక ఇదేంటంటే, ఇందులో ఆ మహిళ ఐజీ త్రిపాఠి గారిని కలిసేందుకు వెళ్ళింది ఫిర్యాదు చేయడానికి. ఐజీని కలిసే అవకాశం లేదని ఆ మహిళ పట్ల ఐజీ గారి క్యాంప్ క్లర్క్ సిసి హేళనగా మాట్లాడాడు. వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోమని సలహా ఇచ్చాయంట. ఇప్పుడు ఆమె సిఐ రాములు నాయక్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనతో ఏకాంతంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని ఆమె కంప్లైంట్ చేస్తోంది. ఇలా తీస్తూ పోతే చాలా వస్తున్నాయి. ఎందుకు ఈ రకంగా పోలీసులు ఇదవుతున్నారు అనే దానికి మనకు సరైన సమాధానం దొరకదు. అంటే భయం లేదా? వాళ్ళు అమలు చేస్తున్న చట్టం అంటే వాళ్ళకే భయం లేదా? గౌరవం లేదా? అయితే ఇక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వం వీళ్ళని వదిలేట్లా. ఆరోపణ రాగానే సస్పెండ్ చేస్తుంది, విచారణ జరుపుతుంది, దర్యాప్తు చేపిస్తుంది. 2-3 ఉద్యోగాలు పైన నాగరాజు కానీ, ఇప్పుడు మనం అనుకున్న చిన్నమల్లయ్య కానీ, ఇట్లాంటి వాళ్ళు కొంతమందికి ఉద్యోగాలు డిస్మిస్ చేశారు ఉద్యోగంలోంచి. ప్రభుత్వం చూస్తూ ఊరుకుందని చెప్పడంలా నేను. ప్రభుత్వం కఠినంగానే ఉంది. కానీ ఎందుకు ఈ రకమైన చర్యలు పునరావృతం అవుతున్నాయి? కఠినమైన చర్యలు తీసుకుంటున్నా, కొందరు ఉద్యోగాలు పీకేస్తున్నా కూడా ఏం జరుగుతోంది పోలీస్ శాఖలో? అందరూ పోలీసులు కాకపోవచ్చు. ముందు 1 అనుకున్నాం, తర్వాత 2 అనుకున్నాం, 3 అనుకున్నాం, 4 అనుకున్నాం, 5 అనుకున్నాం, 10 మంది అయ్యారు ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగా. వీటికి తోడు మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అవినీతి ఆరోపణలు. పేద లేదు పెద్ద లేదు, దోచుకోవడమే పని, బెదిరించడమే పని. విపరీతమైన దోపిడీ జరుగుతోంది వ్యవస్థలో. దీన్ని ఎందుకని అడ్డుకోలేకపోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ప్రభుత్వం ఎంత కఠినంగా ఉన్నా పోలీస్ శాఖలో మాత్రం ఈ విపరీత ధోరణులు శృతిమించిపోయాయి. చేయి దాటిపోతోంది, ఇంకా చేయి దాటిపోతోంది. ఇప్పుడే గనక దాన్ని అదుపు చేయకపోతే ఇంకా తర్వాత పూర్తిగా శృతిమించే ప్రమాదం కూడా ఉంది. సో దీని మీద ఒక అంశం. ఇక రెండవ అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఏమైందో తెలియట్లే. వీళ్ళకి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. అరే మనం మంత్రులుగా చేసాం, మనం ఎమ్మెల్యేలుగా చేసాం, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నాం, కొంత బాధ్యతాయుతంగా ఉండాలి, వ్యవస్థలకు సహకరించాలి, లేకపోతే ప్రజల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలి, ప్రభుత్వం పైన పోరాటం చేయొచ్చు ప్రజల తరపున, కానీ ప్రజల మీదే ఉద్యమించకూడదు, లేకపోతే ప్రజలనే కొట్టకూడదు, తన్నకూడదు, ప్రజల మీదే దాడి చేయకూడదు. ఇలాంటి ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పోతోంది. విపరీతంగా అక్రమాలకు పాల్పడడం, బెదిరింపులు. ఇప్పుడు మొత్తం చూసాం మొన్న మనం సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లాలో, అలాగే ఇంకో నాయకుడు తమ్మినేని సీతారాం, అలాగే గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి. అక్కడి నుంచి ఇటు వస్తే గుంటూరులో ఇప్పుడు ఇంకో ఎమ్మెల్యే కొడుకు 2 పరారీలో ఉన్నారు. సారీ, మాజీ ఎమ్మెల్యే ఆయన కొడుకు 2 పరారీలో ఉన్నారు, ముస్తఫా అండ్ ఆయన కొడుకు. అంబటి రాంబాబు గారు పోలీసుల మీద దుందుడుకు చర్యలతో ఆయన కేసులు. అదేమంటే మేము అధికారంలోకి వచ్చినాక ఎంపీని జైల్లో పెడతా. అసలు ముందు మీరు సక్రమంగా ఉండండి సార్. మీరు అధికారంలోకి వస్తే ఎంపీ సరే నేరం చేసి ఉంటే, తప్పు చేసి ఉంటే జైల్లో పెట్టండి, సంఖ్యలు వేసుకోండి. ఆ తర్వాత ముందు మీరు చట్టాన్ని గౌరవించండి. ఇష్టారాజ్యంగా చెలరేగిపోతే లేకపోతే రంకెలేసే కుదరదు కదా. అందరూ, నాట్ ఓన్లీ ఒక లీడర్ని కాదు. అటు చూస్తే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన అసలు ఎప్పుడూ అరాచకమే. అక్కడ చూస్తే తిరుపతిలో బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు. ఇక ఇవాళ ఘటనలు చెప్తే
కర్నూలు జిల్లాలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష, ఆయన ఒక కార్యకర్తను కొడితే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కొడితే 100 మందిని వేసుకొని వెళ్ళి చౌబతుకులో ఉన్నాడు. సీరియస్గా ఉందని బళ్ళారి తీసుకుపోయారు, విషమంగా ఉంటే కోమాలో ఉన్నాడు. సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు కదా, మా సీదిరప్పలరాజు బీసీ, మా సీదిరప్పలరాజు బీసీ అని. అక్కడ సీదిరప్పలరాజు కొడుకు మోటార్ సైకిల్ కింద పడి చనిపోయింది యాదవ బీసీ, అది గుర్తించలే ఆయన బీసీగా. ఇప్పుడు ఇదే విరూపాక్ష చేతిలో తన్నులు తిని సాగు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న శేఖర్ యాదవ్, మరి ఆయన బీసీనే. ఇప్పుడు విరూపాక్షని పరామర్శించడానికి వెళ్తాడా జైలుకి జగన్మోహన్ రెడ్డి, లేక చావు బతుకుల్లో ఉన్న శేఖర్ యాదవ్ని బళ్ళారి ఆసుపత్రికి వెళ్తాడా, బెంగళూరు దగ్గరేగా అక్కడికి వెళ్తాడా పరామర్శించడానికి? తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఇంకొక దారుణం ఇవాళ అనంతపురం జిల్లాలో ఉరవకొండలో. అక్కడేదో ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు వాళ్ళ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు అనేది అక్కడ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారి ఆరోపణ. ఏంటో పక్కన పెడదాం. నువ్వు దానికి సంబంధించి ధర్నా పిలుపునిచ్చావు. ధర్నా అంటే ఏం చేయాలి? ఆ ఎంఆర్ ఆఫీస్ ముందో, పోలీస్ స్టేషన్ ముందో, లేకపోతే ఇంకో చోట రోడ్డు మీద రాస్తారో. ధర్నా రూపాలు చాలా ఉంటాయి, చేయొద్దని ఆవిడ అండవు. ప్రజాస్వామ్యంలో ధర్నా అనేది ఒక నిరసన రూపం. అక్కడికి ధర్నాకి వెళ్ళడానికి ముందే కార్యకర్తలను పోగు చేసి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద బండరాళ్ళు. వై ధర్నాకి బండరాళ్ళకి ఏంటి ఏమన్నా లింక్ ఉందా? బండరాళ్ళన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద వేశారు. ఏం చేద్దామని బండరాళ్లతో? ఒకటి. రెండవది, అక్కడ ఒక ఇంటి మీద ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి, హాస్పిటల్కి అంబులెన్స్లకి సప్లై చేసే సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్లు. అవి మామూలు సిలిండర్లు కాదు. ఏ సిలిండర్ అయినా డేంజరే, పైగా ఇది ప్రాణవాయువు ఉన్న ఆక్సిజన్ సిలిండర్. వాటన్నిటిని తీసుకొచ్చి రోడ్డు మీద ఇసిరి జై జగన్ అంటూ సిలిండర్లు రోడ్డు మీదకి ఇసిరారు. ఒక్క సిలిండర్ పేలితే చచ్చేదెవరు? మీ కార్యకర్తలే కదా. అంటే మా కార్యకర్తలే కదా సత్య సావని అనుకున్నాడు విశ్వేశ్వరరెడ్డి గారు. ఒక సిలిండర్ వల్ల ఎన్ని ప్రాణాలు ఉంటాయి? కాపాడుద్ది హాస్పిటల్లో ఉంటే, లేకపోతే అంబులెన్స్లో ఆ సిలిండర్ వల్ల పేషెంట్ని తీసుకెళ్లాలి కదా. లేదా కొంతమంది ఇంటి దగ్గర ఆక్సిజన్ పెట్టుకుని ఉంటారు పేషెంట్లు, కొంతమంది ఉపశమం ఆయాసం అంటారు దాన్ని. ఆ సిలిండర్లను అది చూడండి, మీరు చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. ఆ సిలిండర్లను రోడ్డు మీద తీసిరేసి ఏం చేద్దామనండి? అక్కడ ఒక చిన్న స్పార్క్ రేగినా, ఒక సిలిండర్ బ్లాస్ట్ అయినా నానా బీభత్సం అయిపోద్ది. ఎవరి మీద నెట్టేద్దామని? మాజీ ఎమ్మెల్యేగా, పైగా ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు ఒకప్పుడు. కోర్స్ కమ్యూనిస్టులు అల్చల్ చేస్తారు కానీ ఈ టైపు కాదు కదా. ఒకప్పుడు కమ్యూనిస్ట్ నాయకుడు, తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయి ఉండి ఆ రకంగా ధర్నాలో సిలిండర్లు పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చి వేయకూడదు, మన బాధ్యత కాదు, ఇది క్యాడర్ని కంట్రోల్ చేసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేదా విశ్వేశ్వరరెడ్డి గారు? నాకేమనిపించిందంటే చూసిన తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారు కావాలనే చేశాడు ఇది. ఎందుకు అంటే ఆయన మొన్న పార్టీ సమావేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురంలో కానీ, రాయలసీమలో కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నీటిపారుదల ప్రాజెక్టును బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది. సాగునీరు అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకొస్తోంది. మనం వాటిని సమీక్షించాల్సింది పోయి, వాటి మీద మనం అభినందించాల్సింది పోయి ఇంకా విమర్శిస్తే మనకే తప్పున పడతాం మనం అన్నాడు ఒక మాట పార్టీ సమావేశంలో. దాంతో ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారు కోపం వ్యక్తం చేసినాడు. పార్టీలో కొంత చర్చ జరిగింది. ఏంటి విశ్వేశ్వరరెడ్డి ఇట్లా మాట్లాడాడు, తెలుగుదేశంకు సపోర్టుగా మాట్లాడాడు, సంథింగ్ ఏదో చర్చ జరిగింది. అది పోగొట్టుకోవడానికి వాళ్ళ కార్యక్రమం చేసినట్టు అనిపించింది నాకైతే. వైసీపీలో ఇలాంటివి చేస్తేనే కదా గుర్తింపు వస్తుంది, వైసీపీలో ఇలాంటివి చేస్తేనే కదా మళ్ళీ టికెట్లు వస్తాయి, వైసీపీలో ఇలాంటివి చేస్తేనే కదా నాయకుడు గుర్తించి పదవులు ఇస్తాడు. దానికోసమా ఈ రకంగా ఆక్సిజన్ సిలిండర్లతో ఒక ఆట ఆడుకున్నారు రోడ్డు మీద ధర్నా పేరుతో. అటు చూస్తే పోలీసుల అత్యుత్సాహము, హద్దుమీరుతనము, ఇటు చూస్తే వీళ్ళ అరాచకము. వీళ్ళకు తోడు వీళ్ళందరికీ సన్ స్ట్రోక్ మళ్ళీ వైసీపీ నాయకులందరికీ. సీదిరప్పలరాజుకి సన్ స్ట్రోకే, కొడుకు చేసిన యాక్సిడెంటే కదా. తమ్మిన సీతారాంకి సన్ స్ట్రోకే, ఇప్పుడు ఆయనే కదా ఇవాళ కోర్టులో లొంగిపోయాడు వచ్చి. ఇటు చూస్తే గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫాది సన్ స్ట్రోకే.
అటు మచిలీపట్నం, అటు గోదావరి జిల్లాలో ఇంకొక ఆయన మొన్న ఈడీ కేసు అయింది, ఆయనకి సన్ స్ట్రోకే. మచిలీపట్నం సన్ స్ట్రోకే, తిరుపతి సన్ స్ట్రోకే. సో వీళ్ళందరూ అంటే నేను ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు మనం అంతా మాట్లాడుకుంటుంది జంజీ తరం, జంజీ అని మాట్లాడుకుంటున్నాం, అంటే నవతరం, యువతరం. వైసీపీలో మాత్రం యువతరం వాళ్ళ తండ్రులు మించిపోతున్నట్టుంది. ఈ అరాచకాలు, అక్రమాలు, దాడులు, గొడవలు, రౌడీయిజం, గుండాయిజం, బెదిరింపులు, హత్యలు, స్మగ్లింగ్, డ్రగ్స్, గంజాయి, ఇసుక, వీటన్నిటికీ వాళ్ళ తండ్రుల్ని మించిపోతున్నట్టుంది. కొత్త తరం కంట్రోల్ చేసుకోండి. కొత్త తరం రాజకీయాలు ఇలా ఉండకూడదు. సో అటు పోలీస్, ఇటు వైసీపీ నేతల అరాచకం, ఈ రెండింటి మీద ముందుగా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎందుకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు, ఎందుకు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు, ఫిర్యాదు చేయడానికి వచ్చిన వాళ్ళని వ్యక్తిగత కక్ష శత్రువులుగా ఎందుకు చూస్తున్నారు, ఎందుకు ప్రాణాల మీదకి తెస్తున్నారు, ఎందుకు చనిపోయేలా చేస్తున్నారు, కొట్టి చంపుతున్నారు, లేకపోతే ఈ అంశం మీద మాట్లాడదాం. దీనిపైన మనతో చర్చలో పాల్గొంటున్నారు రిటైర్డ్ ఎస్పీ మధుసూదన్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు, సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు, అండ్ మాజీ జడ్జి రామకృష్ణ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా మధుసూదన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో నా ఇంట్రడక్షన్ మీరు మొత్తం వినే ఉంటారు, కొంచెం లెందీగానే ఇచ్చాను. దాంట్లో ముందుగా పోలీస్ దీనికి సంబంధించి తీసుకుంటే ఇటీవల కాలంలో వరుసగా చూస్తున్న కొన్ని ఘటనలు పోలీసుల విశృంఖలత్వాన్ని కొంత చెప్పగానే చెప్తున్నాయి. ఇది పోలీసు శాఖకి పెద్ద మచ్చదేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది. కానీ ఎందుకు అది అదుపులోకి ఉండడం లేదు, జగన్ జమానా లాగా తయారవుతున్నారు కొంతమంది. కాకపోతే అప్పుడు ఐపీఎస్లు కూడా ఉండేవాళ్ళు. ఇలాంటి చర్యలు ఇప్పుడు సిఐలు, ఎస్ఐలు ఇట్లా ఉంది. దీని మీద మీ రియాక్షన్ ఏంటి అండి, విశ్లేషణ ఏంటి? వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో సభ్యులకి నా నమస్కారం. ప్రేక్షకులకు కూడా నా నమస్కారం. ఇప్పుడు మీరు చెప్పిన దానిలో 100% వాస్తవం అండి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక రోడ్డు మీద ఒక పోలీస్ కానిస్టేబుల్ నిలబడి ఏదైనా తప్పు చేశాడంటే పబ్లిక్ అంతా చూస్తూ ఉంటారు, ప్రజలు చూస్తూ ఉంటారు, మీడియా చూస్తుంటది, అందరి కళ్ళు ఉంటాయి. సో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి పోలీస్ అనేటటువంటి వాళ్ళు. మిగతా డిపార్ట్మెంట్ లో కూడా చేస్తారు ఇట్లాంటివి, కానీ బయటకు రావు. అవును. కానీ ఇక్కడ పబ్లిక్ గా అందరికీ పోలీస్ అనేటటువంటి వాడు ఏ తప్పు చేసినా సరే అది బయటకు వచ్చేస్తుంది. సో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి విచ్చలవిడితనం అనేటటువంటిది జరుగుతూ ఉంది. దీనికి కారణం కూడా ఏంటంటే, ఒక జిల్లా స్థాయిలో ఒక ఎస్పీ గారు ఉంటారు. ఆయన ఎస్పీకి ఒక స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది. ఆయన జిల్లాలో ఏమేమి జరుగుతుంది అనేటటువంటిది ఆయన మీద ఆయన కంట్రోల్ ఉండాలి. ప్రతిరోజు ఒక సెట్ కాన్ఫరెన్సో లేకపోతే టెలికాన్ఫరెన్సో ఏదో పెట్టి దానిలోనే ఇవన్నీ కూడా డిస్కస్ చేసి వాళ్ళని అక్కడికక్కడ యాక్షన్ తీసుకోవాలి. అలా ఉన్నతాధికారులు కూడా ఒక నిఘా పెట్టి వాళ్ళని కంట్రోల్ చేసి చేయకపోతే ఇట్లా రెచ్చిపోయేటటువంటి వాళ్ళు చాలా బ్లాక్ షీప్ చాలా మంది ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ లో. సో వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదా ఒకటి. రెండవది, మీరు చెప్పినట్లు ఇప్పుడు నేను పనిచేసినప్పుడు చూశాను చాలా మంది ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని. చాలా నిజాయితీగా ఉండేవాడు. ఒక నిజంగా రోల్ మోడల్ లాగా ఉండేటటువంటి ఆఫీసర్స్ చూసాం. సో అది రాను ఎందుకో ఆ స్థాయిలో కూడా అత్యున్నతమైనటువంటి ఐపీఎస్, ఐఏఎస్ స్థాయిలో కూడా ఒక సడలింపు వచ్చింది, ఎందుకో తెలియదు. నేను గమనించింది 2004 నుంచి అది కనబడుతూ ఉంది. మనం చూసాం చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా జైలుకి వెళ్ళడం. తర్వాత మొన్న గత ప్రభుత్వంలో కూడా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా తప్పుడు పనులు చేయడం పబ్లిక్ గా, వాళ్ళు కూడా జైలుకు పోవడం చూసాం. ఇంతకు ముందు చాలా బాధ్యతగా ఉండేవాళ్ళు అండి. ఎవరు అసలు
చాలా ఇంపార్షియల్ గా ఉండేవాడు. ఎవరు చెప్పినా సరే ఏ ఒత్తిళ్లకు లొంగేవాడు కాదు. ఇంపార్షియల్ గా పనిచేసేవాళ్ళు ఐపీఎస్ అధికారులు. కానీ రాను రాను ఎందుకో ఒక నిర్లిప్తత ఎందుకు వచ్చిందో అది వ్యవస్థలోనే వచ్చేసింది. అంటే వ్యవస్థ బలహీనంగా ఉండడము, లేకపోతే వ్యవస్థ పోలీసు వ్యవస్థ మీద అడ్మినిస్ట్రేషన్ పట్టుకోల్పోవడమే దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చా? ఎస్, అదే నేను చెప్పబోయేది. ఇప్పుడు ఇంతకు ముందు భయపడేవాళ్ళు, ఏదన్నా తప్పు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు, ఎస్ఐలో సిఐ స్థాయిలో చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ పై స్థాయిలో ఒక ఎస్పీ లెవెల్లో ఆఫీసరు ఒక కంట్రోల్ ఉండేది. ఆ కంట్రోల్ ఉండి ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతా ఉంది, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనేటటువంటిది ఒక నిఘా ఉండేది. ఆ నిఘా ఏమన్నా లోపించిందా తెలియదు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ యొక్క పనితనాన్ని రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం కూడా ఇటువంటి ఏది వచ్చినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వకపోతే ఇది ఇలాగే జరుగుతూ ఉంటుందండి. రైట్, ఒక్క నిమిషం అది మధు గారు, ఒక్క నిమిషం సార్. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం. రామకృష్ణ గారు, కాకి అంటే ఒక కరుకుతనం, కాకి అంటే ఒక గౌరవం, కాకి అంటే ఒక సింబల్. మన చట్టానికి ఏదో ఉంది కదా, ఏదో 4వ సింహం అనే డైలాగ్స్ కూడా ఉన్నాయి దానికి. ఇప్పుడు అది ఏ సింహమో ఎందుకు ఇలా చేస్తున్నారో చెప్పలేని ఒక దయనీయమైన స్థితికి వచ్చేసింది పరిస్థితి. మీరు చాలా కేసులు చూస్తుంటారు కదా జడ్జిగా, ఏమనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు, అదే విధంగా ప్యానల్ వంటి పెద్దలు ఎస్పీ మధుసూదన్ గారికి, సోదరుడు బాలకోటయ్య గారికి, విద్యాసాగర్ గారికి, అందరికీ నమస్కారం. మన ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్తే అండి. సార్, ఏదేం చెప్పినా కూడా నేను ఒకటే మాట అంటానండి. యూనిఫారం వేసుకున్న గూండాలు పోలీసులు అంటూ సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. ఇంకా దాని గురించి, యూనిఫామ్ సర్వీసుల గురించి, యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసు వ్యవస్థ గురించి, వాళ్ళు చేస్తున్న అకృత్యాల గురించి, మీరు ఇంట్రోలో చెప్పినటువంటి ఆ సిఐల భాగోతం గురించి, పోలీసు వ్యవస్థ గురించి ఏం చెప్పుకోవాలన్నా ముందు సుప్రీంకోర్టు వ్యాఖ్యానం ముందర పెట్టుకొని నేను మాట్లాడతాను. ఎందుకంటే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వానికి, ప్రజలకు చాలా అనుసంధానంగా వ్యవహరించేటువంటి ఒక ఏకైక డిపార్ట్మెంట్ అని నేను భావిస్తాను. కారణం ఏంటంటే ప్రతి చోట ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా మొట్టమొదటిసారిగా అక్కడికి వెళ్లే వ్యక్తి పోలీసు. మరి అటువంటి పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయినా, లేకపోతే మరొక విధంగా పనిచేయడం మొదలెట్టినా దాని ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది, పోలీసుల కంటే, వ్యక్తుల కంటే. మరి అటువంటప్పుడు ప్రతి పోలీస్ ఆఫీసరు తను చేసేటువంటి పనిని కొంచెం ఆచితూచి ఆలోచించాలి, ఆచితూచి పని చేయాలి. నీకు చట్టాలకు లోబడి నువ్వు చేయవలసిన పనిని నువ్వు చట్టాలకు లోబడి చేసినప్పుడు ఎంత పెద్ద సమస్యనైనా ఎలాగైనా దాన్ని మనం ఫేస్ చేసుకోగలగవచ్చు పోలీస్ అధికారులు ఎవరైనా. మరి చట్టాన్ని దాటి చేస్తున్నారు. మరి అటువంటి సందర్భంలో మరి ఆ నింద ప్రభుత్వం వైపు వెళ్తుంది. కాబట్టి ఈ పోలీసుల గురించి మనం మాట్లాడుకునే దానికి గంటలు సరిపోవు వెంకటకృష్ణ గారు. దానికోసం కొన్ని సంవత్సరాలు కావాల్సి వస్తుంది. ప్రతి స్టేషన్ గురించి, ప్రతి ఎస్ఐ గురించి, ప్రతి సిఐ గురించి, డిఎస్పీ, ఎస్పీ, ఐజీడీ స్థాయి వరకు ఉన్నటువంటి పోలీస్ అధికారుల పనితీరు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా వాళ్ళ పనితీరు మారట్లేదండి. కారణం ఏంటంటే, నాకు ఇటీవల ఒక ఎస్పీ స్థాయి అధికారిని కలిసినప్పుడు ఆయన అంటున్నది ఏంటంటే, 30 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ సిఆర్పిసిగా మార్చేసుకొని మనం పనిచేస్తే చాలు, మన జీవితము బాగా సుఖవంతంగా నడిచిపోతుంది అన్నటువంటి భావనలోకి వాళ్ళు వెళ్ళిపోయారని, దాని నుంచి బయటపడడానికి చాలా నానాతంటాలు పడుతున్నారని, అదే విధంగా విపరీతమైనటువంటి అవినీతికి అలవాటు పడిపోయినారని, అవినీతిలో నుంచి బయటపడలేక చాలా మంది కొట్టుమిట్టాడుతున్నారని, అటువంటి వాళ్ళే ఈ రోజు రాష్ట్రంలో ఒక చోట కాకపోయినా మరో చోట వాళ్ళని అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికారులు వాళ్ళు ఈ స్టేషన్ కాకంటే మరో స్టేషన్లో అయినా వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి, వాళ్ళని కూర్చోబెట్టి జీతాలు ఇవ్వలేం, వాళ్ళ దగ్గర పని చేయించాలి, వాళ్ళకి సరైన పద్ధతిలో పెట్టైనా పని చేయించాలి, లేదా వాళ్ళకి ట్రైనింగ్ అయినా ఇచ్చైనా పని చేయించాలి. కాబట్టి గత 5 సంవత్సరాల్లో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నటువంటి దరిద్రపు దుష్ట కాలంలో వాళ్ళ పనితీరు ఆ విధంగా తయారైపోయింది వెంకటకృష్ణ గారు. మనమే చాలాసార్లు చెప్పుకుందాం.
కనిపించని నాలుగో సింహం పోలీసులని మనము గర్వంగా చెప్పుకోవాల్సిన సమయంలో ఒకవైపు చూస్తున్న పోలీసులు అంటూ ఎన్నోసార్లు డిబేట్లు కూడా చేస్తున్నాం. దానికి కారణం మనకు తెలుసు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, గౌతమ్ సవాంగ్ ఎప్పుడైతే ఈ రాష్ట్రానికి అత్యున్నత పోలీస్ అధికారిగా వచ్చాడో ఆ రోజు నుంచి పోలీసుల్లో ఉన్నటువంటి విచ్చలవిడితనం కట్లు దించుకొని బయటపడిచేసి, అంతకు ముందు లేవా అన్నట్లు కాదు, ఉన్నాయి కానీ చాలా తక్కువగా ఉండేటివి. అక్కడక్కడ కొన్ని బయటకు వచ్చిన పై అధికారులు దాన్ని సరిచేసేవాళ్ళు. కానీ గౌతమ్ సవాంగ్ గారు ఎప్పుడైతే ఈ రాష్ట్రానికి బాస్ అయ్యాడో ఆ రోజు నుంచి వైసీపీ నాయకుల అసలు కట్టలు తెంచుకొని బయటకు వచ్చి రోడ్డు పైన వాళ్ళు చేసిన విచ్చలవిడితనం, వాళ్ళు ప్రదర్శించిన తీరు, పోలీసులు అందుకు అనుగుణంగా వ్యవహరించిన తీరు అసలు మర్చిపోయామండి. ఒకటి మాత్రం ఇప్పటికీ కూడా ఒక సామాజిక వర్గం కసిపట్టి మరి ఈ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళని ప్రభుత్వం బదనాం చేసే విధంగా వాళ్ళను ప్రేరేపిస్తూ వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటూ వాళ్ళకు లంచ్ మీటింగులని, టిఫిన్ మీటింగులని, కాక్టైల్ మీటింగులని రకరకాల పేర్లతో రకరకాలుగా పలు చోట్ల వాళ్ళు సమావేశాలు నిర్వహించుకుంటూ ఒకటి గమనించాలి. ఇటీవల సుప్రీంకోర్టు ఒక మాట అనింది వెంకటకృష్ణ గారు, అది కూడా మర్చిపోకూడదు. మనం సీక్రెట్ గా ఉండవలసిన పార్ట్ 1 CD ఏ విధంగా మీ చేతికి వస్తుందంటే సుప్రీంకోర్టు ఈ మద్యం కేసు విషయంలో వ్యాఖ్యానించినప్పుడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బెయిల్ విషయంలో వ్యాఖ్యానించినప్పుడైనా ప్రభుత్వం మేల్కోవాలి కదండి. పోలీసుల్లో ఏం జరుగుతుంది, ఎందుకు పోలీసులు ఈ విధమైనటువంటి సీక్రెట్స్ అన్ని కూడా ప్రతిపక్ష వాళ్ళకి ఇస్తున్నారు, ముద్దాయికి ఎందుకు ఇస్తున్నారు, పెద్ద పెద్ద స్కామ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్లకు ఇటువంటి సహాయం ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారు, ఏం లబ్ధి పొందుతున్నారు, ఈ అంశాలపైన ఇంటెలిజెన్స్ పెట్టి వాళ్ళను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకొని ఉండవలసింది. ఎందుకంటే పోలీసులు చేసే విచారణ వల్లే ముద్దాయిలకు శిక్షలు పడతాయి. ముద్దాయిలకు శిక్షలు పడితేనే సమాజంలో లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా అమలు అవుతుంది. కొంతమంది దుర్మార్గులైన కంట్రోల్ అవుతారు. అయ్యో జైలుకి వెళ్లాల్సి వస్తుంది, లైఫ్ ఇంప్రిజన్ పడుతుందో, మర్డర్ చేస్తే మనము ఉరిశిక్ష పడుతుందో, లేకపోతే జీవితాంతం జైల్లో ఉండాలో, భార్య బిడ్డలకు దూరంగా ఉండాలి, మనం సంపాదించిన ఆస్తులు మనం అనుభవించలేకపోతామన్నటువంటి భయమన్న వాళ్ళు కలిగించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. కానీ కేసు డైరీ పార్ట్ 1 ఎంతో సీక్రెట్ డాక్యుమెంట్, అది ముద్దాయిల చేతికి వెళ్ళకూడదు. అటువంటి యొక్క పార్ట్ 1 సీడీలు కానీ, ఇన్వెస్టిగేషన్ లో చేస్తున్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ, లేకపోతే రకరకాలుగా సేకరించిన సమాచారం కానీ ముందుగానే ముద్దాయిల చేతులకు ఎలా వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఏ విధంగా వాటిని డైరెక్ట్ గా తీసుకెళ్లి సుప్రీంకోర్టులో డాక్యుమెంట్ కింద ఫైల్ చేసేస్తున్నారు అంటే దాన్ని ఏ కోణంలో చూడాలి మనం? ఇక్కడ పోలీసు వ్యవస్థను నిందించడం కాదు. లీకేజీలు ఉన్నాయి, లీకేజీల్ని ప్రభుత్వం అరికట్టలేకపోతుందా లేక చూసి చూడనట్టు వదిలేస్తుందా ఏంటి అనేది అర్థం కావట్లేదు. దీని మీద అసలు వీళ్ళు ఇప్పుడు పోలీసులకు కూడా ఉద్యోగ ధర్మం తెలిసి ఉండాలి, ఉద్యోగ భయం కూడా ఉండాలి. ఇప్పుడు ఈ రెండూ లేకుండా పోతున్నాయి. విచిత్రమైన పరిస్థితి. ఉద్యోగ ధర్మము కట్టుబడి ఉండట్లేదు వాళ్ళు, ఉద్యోగ భయం కూడా లేదు. అంటే ఆల్రెడీ బాగా ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి పెట్టేసుకున్నారు, ఇక ఉద్యోగమైనా పర్లేదు మనకు అనుకుని మరింత తెగబడుతున్నారా ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. దీని మీద ఇంకొంచెం డీప్ బాలకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. బాలకోటయ్య గారు, అవినీతి, అశ్లీలం, ఇక ఎన్ని రకాలుగా ఇది చేయాలో అన్ని రకాలుగా, దౌర్జన్యం, లేకపోతే ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వాటి శత్రువుగా చూడడం, వాళ్ళకి వీళ్ళకి ఏదో గట్టు పంచాయతీలు ఉన్నట్టు లేకపోతే సరిహద్దు తగాదాలు ఉన్నట్టు వాళ్ళ మీద లాఠీ చార్జులు, లాకప్ డెత్తులు, వీటికి తోడు అక్రమ సంబంధాలు, కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆమె లొంగ తీసుకోవడం, ఇవి ఎక్కువైపోయినాయి. సో ఈ సిచ్యువేషన్లో పోలీస్ వ్యవస్థ జగన్ జమానాలో ఏదైతే జరిగిందో దాని కంటిన్యూటీ కనపడుతుందా తప్ప ఎక్కడ తగ్గిన ఇది కనిపించట్లేదు. పోలీస్ శాఖకు వచ్చిన చెడ్డ పేరుని మళ్ళీ మార్చి మంచి పేరు చేసుకునే పరిస్థితి కూడా కనపట్ల. మీ స్పందన ఏంటి? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. మీకు డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అంశం, ఇప్పుడు నేనున్న అంశం కూడా దాదాపు ఒక పోలిక ఉంది. నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను. ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర పేరు మీద ఆంధ్రప్రదేశ్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పిల్లల యొక్క పరిస్థితిని గమనించేందుకు రివ్యూ మీటింగ్లు పెట్టి ఆ పిల్లలతో మాట్లాడేందుకు వచ్చాను. నేను కూడా ఎందుకు వచ్చానంటే, ఏ హాస్టల్లో ఏది జరిగినా, గిరిజన బాలిక మీద జరిగినా, SW బాలికల మీద జరిగినా ఒక విధమైన ఒక చిన్న చూపుతాను ఈ హాస్టల్స్ ఏంటి అని అనేది. నన్ను కూడా ఇవి కలతజెందే ఈ పర్యటనకు దోహదం చేసింది.
మీకు తెలియదేం కాదు వెంకటకృష్ణ గారు, వ్యవస్థలంటే అన్ని వ్యవస్థలో ఖచ్చితంగా పనిచేయాలి, సమర్థవంతంగా పనిచేయాలి, పనిలో నీతిని చూపించాలి. కానీ పోలీసు వ్యవస్థ చాలా కీలకమైంది. కార్యనిర్వాహక వర్గంలో పోలీసు వ్యవస్థ చాలా 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 కీలకమైంది. పోలీసు వ్యవస్థతోనే రాష్ట్ర మనుగడ, రాష్ట్రం యొక్క శాంతి భద్రతలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన అంశం 2 అంశాలు. ఒకటి, ప్రభుత్వ ప్రోత్సాహంతో సంఘటనలు జరుగుతున్నాయా, పోలీసు వ్యవస్థలో ఉన్న కొంతమంది తమ అనైతిక ప్రవర్తనతో సంఘటనలు చేస్తున్నారా? మీరు చెప్పిన 3-4 సంఘటనలు కూడా దానికి ఆ పోలీసులే వ్యక్తిగతంగా బాధ్యులు. ఎక్కడ ప్రభుత్వం ప్రోత్సాహం లేదు, అందులో జోక్యం లేదు. పైగా ఇదిగోండి ఇప్పుడు మీ టీవీలో వస్తుంది, సాయి కృష్ణ కస్టోడియల్ మర్డర్ కేసులో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తుంది పోలీసు. వాళ్ళ పోలీసులు విచారించడానికే ప్రభుత్వం నిఖార్చుగా పనిచేస్తుంది. మీరు చెప్పిన 3-4 సంఘటనల్లో కూడా పోలీసుల మీద చర్య తీసుకుంది. ఎక్కడ జాలి దయా చూపే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు మధుసూదన్ రావు గారు చెప్పినట్టుగా దీని మీద కూడా డీజీపీ స్థాయి అధికారులు నిఘా పెట్టుకోవాలి. ఎందుకంటే వ్యవస్థలో ఒకళ్ళు తప్పు చేసినా, ఇద్దరు తప్పు చేసినా ఆ ప్రభావం మొత్తం వ్యవస్థ మీద పడుతుంది. అసలు పోలీసులు అంటేనే ఒక గౌరవం, ఒక రక్షణ వ్యవస్థ. మీకు చాలా సార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఈ రాష్ట్రంలో ఎంఆర్ఓ తప్పు చేసినా కూడా ముఖ్యమంత్రిని అంటారు, కానిస్టేబుల్ తప్పు చేసినా కూడా ముఖ్యమంత్రిని అంటారు. ఎందుకంటే ఆ పరిపాలన వ్యవస్థ అది. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం వాటిని ప్రోత్సహించడం కానీ, చర్యలు తీసుకోకపోవడం కానీ ఎక్కడా లేదు. మీరు సిఐ నాగరాజు గారినే జైల్లో పెట్టారండి. ఇప్పుడు మీరు చెప్పిన వాటిని కూడా సస్పెన్షన్ చేశారు. కానీ ఒక బాధ్యత కలిగిన జర్నలిస్టుగా మీరు ప్రశ్న చేయటం ధర్మమే. ఎందుకంటే ఏ సంఘటన జరగకుండా ఉంటే మంచిది. నేను ప్రశ్నిస్తూనే నా ఇంట్రడక్షన్ లో క్లియర్ గా చెప్పా, ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందిస్తోంది, ఉద్యోగాలు పీకేస్తోంది, బర్తరఫ్ చేస్తోంది, సస్పెండ్ వాళ్ళని డిస్మిస్ చేసి జైల్లో కూడా పంపిస్తుందని చెప్పి అది కూడా చెప్పా. కానీ అసలు వ్యవస్థలో ఈ జాడ్యం రోజు రోజు పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు ఎందుకు అనేది నా ప్రశ్న. ఒక్క మాట వెంకటకృష్ణ గారు, పిడుక్కి బియ్యానికి ముడివేయకూడదు. కూటమి ప్రభుత్వం ఏ కాదంబరిని ఎత్తుకురాలా, ఐపీఎస్ పోలీసులను పంపి ఏ రఘురామకృష్ణరాజు గారిని జైల్లో పెట్టాల. కేవలం తప్పు చేసిన వాళ్ళ జోలికే వస్తుంది, అది కూడా చట్ట ప్రకారంగానే. ఇప్పుడు మనం చూసిన ఈ సంఘటనలన్నీ కూడా ఉంటారు వ్యవస్థలో, అది పోలీసు వ్యవస్థలో ఉంటారు, రెవెన్యూ వ్యవస్థలో ఉంటారు, వ్యక్తిగతమైన వ్యవహారాలు ఉన్నాయి. అయినా సరే హీఈస్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయ్ కాబట్టి, గవర్నమెంట్ కాబట్టి చర్యలు తీసుకోవాలి. అంటే వీటిని ఇలా చూడాలని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఈ రోజున కూడా ఒక పోలీస్ వ్యవస్థ కాదు సార్, ఎంఆర్ఓ వ్యవస్థ కానీ, లేదా సోషల్ వెల్ఫేర్ వ్యవస్థ కానీ, మరో వ్యవస్థ కానీ అక్రమార్కులు ఉంటారు, చక్కగా అవినీతి అనేది వ్యవస్థీకృతమైంది బాలకోటే గారు. అందులో ఆ డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంటు అని నేను ఎక్కడ వేరియేషన్ చూపించడానికి ఏమీ ఇది లేదు. అంతా అవినీతి. ఆ రాష్ట్రం అనే కాదు, మీ రాష్ట్రం అనే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ అది వ్యవస్థీకృతం అయిపోయింది. కాకపోతే ఇక్కడ కొట్టి చంపుతున్నారు లేదా చచ్చేట్టు కొడుతున్నారు, 2 రకాలు జరుగుతున్నాయి. మూడోది సూసైడ్ చేసుకుంటున్నారు. ఏంటిది? ఇది వచ్చిన వాడిని శత్రువుగా వ్యక్తిగతమైన కక్ష ఉన్నట్టు అంత టార్చర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు కదా. ఒక దశ వరకు ఓకే నిజం చెప్పించడానికి. నేను ఒక మాట చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, మీరు లాకప్ డెత్తులు చూసిన వాళ్ళే, నేను లాకప్ డెత్తులు చూసిన వాళ్ళే. కొన్ని దశాబ్దాలుగా లాకప్ డెత్తుల మీద, పోలీసు వేధింపుల మీద ఉద్యమాలు జరిగినాయి. అవి వాళ్ళ వరకే పరిమితం తప్ప మొత్తం పోలీసు వ్యవస్థకు పరిమితం కాదు. నిజానికి పోలీసు వ్యవస్థ కనుక అలా ఉంటే శాంతి భద్రతలు ఎలా ఉండవు. నేను చెప్పేది ఏంటంటే ఈ సంఘటనల పట్ల కూడా ప్రభుత్వం ఎలా ఉంటుంది, బాధ్యత తీసుకోవటానికి సిద్ధంగా ఉందే తప్ప చేతులు ముడుచుకొని కూర్చోటానికి మాత్రం సిద్ధంగా లేదు. అది మనకు అర్థమవుతుంది. అంటే ఇది ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే బాలకోటయ్య గారు, అంటే ఇక్కడ నేను మీతో కొంచెం విభేదించదలుచుకున్నాను, సారీ. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే ఇది వాళ్ళ డిపార్ట్మెంట్లో మొత్తం అందరూ చేసేది కాదు కదా, ప్రభుత్వం చేసేది కాదు కదా, ఎవరో ఒకరిద్దరు చేసేది కదా, పిడుక్కు బియ్యానికి మనం ముడివేయకూడదు కదా. అంటే
ఏదో సామెత చెప్పినట్టు తోటకూర నాడు వారించకపోతే ఏదో ఉంటుంది కదా, వేటకూర. కాదు, కేటుగాడి సినిమాలో మోహన్ బాబు అంటాడు, నన్ను చిన్నప్పుడు తోటకూర ఎత్తుకొచ్చినప్పుడే ఆపుంటే నేను ఇవాళ గజ దొంగగా మారేవాడిని కాదు, అట్లా అయిపోద్ది పరిస్థితి. సో దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవట్లేదు అని నేను అనను, కానీ తీసుకోవాల్సినంత సీరియస్గా కానీ పోలీసుల్లో ఒక భయము లేదా ఒక తమ వృత్తి పట్ల తమ ఉద్యోగం పట్ల ఒక గౌరవభావాన్ని పెంచే విధంగా ప్రభుత్వం కొంచెం సీరియస్గా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది విద్యాసాగర్ గారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? వీళ్ళకి ఉద్యోగ ధర్మం, నేను నాకు చెప్పినట్టు ఉద్యోగ ధర్మంతో పాటు ఉద్యోగ భయం కూడా లేకుండా పోతుందా? అందరికీ కాకపోవచ్చు, 2%, 3% చాలు. ఒంటి మీద ఒళ్ళంతా మచ్చలు ఉండ అవసరంలా, మొహం మీద మచ్చుంటే చాలు. సాగర్, గుడ్ ఈవినింగ్ సార్. మీ Good evening. ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా అది 1 or 2% కాదు, 0.1% ఉన్నా కూడా మచ్చే. నేనే ఉంటా అంటే నేను చిన్న ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. 22 ఏళ్ళు 23 ఏళ్ల క్రితం అనుకుంటా, నేను జర్నలిస్ట్ గా పనిచేసేటప్పుడు రామ్ నారాయణ గారు అని చెప్పి బహుశా మసూన్ గారికి తెలిసే ఉంటుంది, ఐపీఎస్ ఆఫీసర్, గురుకుల ఆఫీసర్. ఆయన చిత్తూరు జిల్లాలో ఆయన ఎస్పీగా పనిచేసేవాడు. ఆయన కింద మదనపల్లి సబ్ డివిజన్ లో రాములు అని ఒక ఆయన తెలంగాణ సంబంధించిన వ్యక్తి డిఎస్పీగా పనిచేసేవాడు. ఒక ప్రేమికుల జంట, ఒక ఎస్సీ అబ్బాయి ఒక ఓసీ అమ్మాయి పెళ్లి చేసుకుంటే జర్నలిస్ట్ అంతా కూడా అప్పుడు ఎంతమంది అంటే 10-15 మంది ఉండే ఊరంతా కలిపితే అంతా కలిపితే అది నిజంగానే అన్యాయం జరిగింది, పోలీసులు లంచం తీసుకున్నారు, అది అందరికీ తెలిసిన విషయం. మేము రాసామంటే, నేను రాసిన వార్త ఏంటంటే ఆ ప్రేమ జంటకే పోలీసు వాళ్ళు విలన్ అని చెప్పి రాశారు. దాని మీద నా మీద కేసు పెట్టాను. కేసు పెడితే అంటే నాతో పాటు ఇంకా 4-5 మంది మీద కేసు పెట్టాను. నువ్వు ఎట్లా వస్తావు అట్లా కానీ డైరెక్ట్ కేసు పెట్టాను. అప్పుడు ధర్నా చేశారు పోలీసులు. ధర్నాకు మేము పిలిపించినప్పుడు ఏమైందంటే ఎస్పీ పిఆర్ఓ వచ్చాడు. పిఆర్ఓ వచ్చి మాతో చర్చలు జరిపాడు, వద్దు చేయకండి, ఆ కేసులు తీసేస్తాం అన్నట్టు. అట్లా కాకుండా మేము ఒప్పుకొని ధర్నా చేస్తాం. ధర్నా చేస్తే నిజం చెప్తున్నాం, రామ్ నారాయణ గారు ఎస్పీ చిత్తూరు నుంచి ఆయన నేరుగా తిరుపతికి వచ్చి ఆయన అనిల్ ఫామ్ లో వచ్చి పోలీసులందరినీ పిలిపించి ఆయన చర్చలు పెట్టారు. ఒక చిన్న వార్త వచ్చి ఒక ధర్నా చేస్తే ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి వచ్చి ఇద్దరిని కూర్చోబెట్టి ప్రజల్లో చులకనైపోతాం, ప్రజల్లో ఈ రకమైన వార్తలు వస్తే మా డిపార్ట్మెంట్ పరివ్యం కావాలని ఆ ఎస్ఐ మీద సిఐ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకొని ఈయన మీద డిఎస్పీ మీద ఒకటేదో ఛార్జ్ మేమో ఇచ్చినట్టు ఉన్నాడు. ఇస్తూ ఆయన బహిరంగంగా ఒక మీట్ ది ప్రెస్ పెట్టి, మీట్ ది ప్రెస్ లో ఆయన మాతో మాట్లాడి సయోధ్య కుదిర్చాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, నేను రామ్ నారాయణ గారు అనే వ్యక్తి పెద్ద మనిషి, ఆయన డిఐజీ అయ్యారు, డిఐజీ తర్వాత రిటైర్డ్ అయిపోయారు, ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు. రాములు గారు డిఎస్పీ ఆయన రిటైర్డ్ అయిపోయారు, ఆయనతో వేరు. 22 ఏళ్ళు 23 ఏళ్ల ముందు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ రోజు నేను చూస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి అన్కంపేరబుల్. అసలు ఎక్కడ మనం పోలిక పెట్టడానికి అవకాశమే లేనటువంటిది. ఈరోజు ఎస్ఐ స్థాయి, ఒక ఎస్ఐ స్థాయి ట్రైనింగ్ అయినప్పటి నుంచి బయటకు వచ్చేప్పటి నుంచి అందరూ కాదు, మళ్ళీ సమ్ పర్సెంట్ 2-3% అన్నారు, నా ఉద్దేశంలో 10% వరకు ఉంటుంది. అదర్వైజ్ ఇంత కాంట్రవర్షియల్ డిపార్ట్మెంట్ అయితే ఇంత కాంట్రవర్షియల్ అయ్యే అవకాశం లేదు. లేదు గ్రూప్ 1 ఆఫీసర్ ఒక 10% ఆఫ్ ది టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన క్షణం ట్రైనింగ్ అయ్యి వాళ్ళకు స్టేషన్ అలొకేషన్ అయినప్పటి నుంచి, లేదు సబ్ డివిజన్ లో లేదా సర్కిల్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కదా అంటే చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు, ఆ సిఐ ఇట్లా చేశాడు, ఈసీ ఎట్లా చేశాడు, ఎస్ఐ ఇట్లా చేశాడు, అంటే అనవసరమైనటువంటి కారణాల చేత కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే కూడా ఏదో కారణం చెప్పి స్టేషన్ పిలిపించి వసూలు పాల్పడుతున్నమాట ఈ 10% మంటే ఉన్నారు. ఇదేమి ఈ రోజు కాదు, గత 20 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి డెవలప్ అయినటువంటి ఒక ప్రక్రియ. వీళ్ళతో పాటు కొంతమంది ఆల్ ఇండియా క్యాడర్ ఆఫీసర్లు, కొంతమంది, అందరూ కాదు, డిపార్ట్మెంట్ అందరికీ ఇది మాకు చెప్పడం లేదు, కొంతమంది వీళ్ళకి వంత పాడుతా వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఏమైపోయింది అప్పుడు లోకల్ గా పోలీస్ స్టేషన్లోనో సర్కిల్ ఏమైపోతుంది అంటే విచ్చలవిడితనం పెరిగిపోతుంది. అదర్వైజ్ ఇంత పోలీసింగ్ మీద మీరు గత 10 సంవత్సరాలు తీసుకుంటే వచ్చిన ఆరోపణలు, మీరు బహుశా మీ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచో మీరు అంటే యంగ్ జనరేషన్ లోగా ఉన్నప్పుడు వెంకటేశ్వర గారు మీరు కూడా వినుంటారు, ఈ 10 సంవత్సరాలు విన్నవి
అటువంటి పరిస్థితి ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అలవాటు చేసినటువంటి వెధవ పనులు ఇవంతా కూడా. అది ఎప్పటి నుంచి ఇందాక మస్తూన్ గారు చెప్పారు, రిటైర్డ్ ఎస్పీ గారు చెప్పారు ఏమని 2004 నుంచి మొదలైంది అని. నేను చెప్పేది ఇప్పుడు 1990 రామనారాయణ గారి విషయాలు. ఎందుకు కంపారిజన్ ఎందుకు చెప్తానంటే రామనారాయణ గారు చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేసింది బహుశా 96, 97 ప్రాంతంలో. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్, తెలుగుదేశం ప్రభుత్వం. 2004 నుంచి తీసుకుంటే ఎంతమంది ఆల్ ఇండియా ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు, ఎంతమంది ఆల్ ఇండియా ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు, ఎంతమంది ఆల్ ఇండియా ఆఫీసర్లు క్యాట్ లో ఆరోపణలు ఎదుర్కొన్నారు, ఎంతమంది ఆల్ ఇండియా ఆఫీసర్స్ అవినీతి ఆరోపణల మీద ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్నారు, రిటైర్డ్ అయిపోయిన బెనిఫిట్స్ రాకుండా ఎంతమంది ఉన్నారు. ఇది మరీ ఘోరం. లాస్ట్ 2019 నుంచి 24 వరకు తీసుకుంటే జైలుకి వెళ్లే పరిస్థితి ఆల్ ఇండియా ఆఫీసర్లు. సిగ్గుతో మిగతా నిజాయితీగా ఉన్నటువంటి ఆఫీసర్లంతా కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళ వల్ల. ఎంతకైనా దిగజారటమే, దేనికైనా దిగజారటమే. వీళ్ళు అంటే ఎంతో కొంత, నేను నా ఉద్దేశంలో ఆల్ ఇండియా ఆఫీసర్లు ఎంతో కొంత నిజాయితీగానే పనిచేస్తున్నారు, ఒకరిద్దరు అనుకుంటే పర్సంటేజ్. కానీ డౌన్ లెవెల్ కి వచ్చేసరికి మాత్రము నిజంగా చెప్తున్నాను, చాలా వాళ్ళ బిహేవియర్లు ఎందుకు చేంజ్ అయిందో నాకు తెలియదు, కానీ చాలా మార్పు వచ్చింది. 20 ఏళ్ళు 25 ఏళ్ళ ముందు పోలీసింగ్ కి ఇప్పుడు నేను చూస్తున్న పోలీసింగ్ కి, లేదా మసూన్ రావు గారు కన్ఫర్మ్ చేయాలని నేను చెప్పింది కరెక్ట్ అవునా కాదు, లేదు మీకు కూడా తెలుసు, మీరు కూడా కన్ఫర్మ్ చేయాలా. ఎందుకో బిహేవియర్ మార్పు చాలా వచ్చింది పోలీసు కింద స్థాయి. డిఎస్పీ కంటే టేక్ ఇట్ ఈజీ అన్నట్టు అయిపోయింది. చులకన భావం, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏం చేసినా ఏం కాదు, ఏమైనా చేసుకో, ఏం చేసినా ఏం కాదు అడిగేవాళ్ళు లేరు. ఈ మధ్యలో ఒక తిరుపతిలో ఒక కేసు జరిగితే నిజంగా లిటరల్ గా అన్యాయమైనటువంటి కేసు. నేను ఒక డిఎస్పీ గారితో మాట్లాడితే ఆ డిఎస్పీ గారు ఏం చదివి పెట్టారని నేను మాట్లాడతాను, నేను సెట్ చేస్తానని చెప్పారు. సెట్ చేశారు ఆయన, అది వేరే విషయం. కానీ ఎవరైతే ఆ పని చేశారు ఆ మనిషి, ఏమవుతుంది, మహా అయితే ప్రైవేట్ కేసు వేసుకుంటారు హైకోర్టులో, వేసుకోమని చెప్పండి. ఏది హైకోర్టులో కేసులు వేసుకోమని చెప్పండి, కాన్స్టిట్యూషనల్ కోర్టులో. ఈ గత 10 సంవత్సరాలు తీసుకుంటే ఎన్నిసార్లు ఎంతమంది పోలీసుల మీద రాష్ట్ర హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, లేదా రెస్పెక్టబుల్ హైకోర్ట్స్ కానీ ఇన్ ద కంట్రీ, దేశం మొత్తం మీద ఎన్ని కేసులు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది జుడిషియరీ సాగర్ గారు, ఎవరైనా ఎందుకంటారంటే అట్లా కోర్టుకి వెళ్తే తెగేది కాదులే అని కోర్టుకి వేసుకోవా కోర్టులో వేసుకో అంటారు. అంటే ఏంటంటే ఇంకా అంతే, కోర్టుకి వెళ్తే ఈ జీవితకాలం ఆడి దారిని ఆడి తిరుగుతూ ఉంటాడు, మన పని మనం చేసుకోవచ్చు అని వాళ్ళే సలహా ఇస్తూ ఉంటారు మనకి కోర్టుకి వెళ్ళమని. అంటే కోర్టులు అనేవి అంటే అనొచ్చు అనకూడదు. జడ్జి గారు, నేను ముందుగానే జ్యుడిషియరీకి న్యాయ వ్యవస్థకి సారీ చెప్తూ, కోర్టు అంటే కోల్డ్ స్టోరేజ్ అనే తరహాలో ఒక సమాజంలో ఒకటి వచ్చేసింది. అందుకనే వీళ్ళు తప్పు చేయడం, కోర్టుకి వెళ్తే ఏమవుద్ది అనడం, వేసుకోండి అనడం కోర్టులో. వెంకటకృష్ణ గారు, ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. 1-2 కేసుల్లో మనం ఆ రకంగా వచ్చేటువంటి వర్డిక్ట్ బట్టి మనం అట్లా మాట్లాడడం అనేది నేను అంగీకరించలేను. చెప్పండి కానీ అంటే నేనేమంటానంటే అదే కోర్టు వ్యవస్థ లేకపోతే, మనం చాలా సందర్భాల్లో కోర్టులో కేసుల గురించి చాలా వందల డిబేట్లు చేస్తున్నాం మనమంతా కూడా. అదే కోర్టు లేకపోతే, ఈ రోజు జ్యుడిషియరీ సిస్టమ్ అనేది లేకపోతే మన పరిస్థితి ఎంతో అర్థం చేసుకోండి. ఏది రెగ్యులర్ గా ఉన్న వ్యవహారాలన్నింటినీ కూడా కోర్టు అనే భయం, కోర్టు అనే ఇప్పుడు ఆ వ్యవస్థ గురించి మనం తక్కువ మాట్లాడుకుందాం కానీ ఆ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే నేను అంటున్నాను ఏంటంటే, ఆ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది. ఆ ఇమ్యూనిటీ వల్ల మనం గట్టిగా ఇది చేయలేని పరిస్థితి, కానీ మాట్లాడుకోవాలంటే చాలా ఉంటుంది. అది నేనేమంటానంటే, కొన్ని కేసుల్లో కొంతమంది పోలీసులు పాజిటివ్ గా ఉండేటోళ్ళు, మంచి వాళ్ళు ఏమంటారంటే లేరే. పరిస్థితుల్లో పోలీసులో మనమే చెప్పాం, నేను 3%, 4% అంటే మీరు 10% అన్నారు. అంటే 90% మంచి వాళ్ళు ఉన్నారనే కదా దాని అర్థం. అవును. కానీ ఈ 10% వల్ల మొత్తం చెడ్డ పేరు వస్తుంది, ఈ 10% వల్ల ప్రాణాలు పోతున్నాయి, ఈ 10% వల్ల చట్టం నవ్వుల పాలవుతోంది అనేది ఇక్కడ సమస్య. అదే కదా సమస్య, రైట్? మధుసూదన్ గారు, మీ ఎక్స్పీరియన్స్ తో ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం కాదా? అది 5% 10% పక్కన పెట్టండి. ఈ అవినీతి, ఈ అక్రమాలు, ఈ అక్రమ సంబంధాలు, ఈ అశ్లీలం,
ఫిర్యాదు చేయడానికి వచ్చిన వాళ్ళని వశపరచుకోవడం, లోపరుచుకోవడం, ఇటువంటి అన్నిటిని. ఖచ్చితంగా ఉందండి సార్ చెప్పండి. ఖచ్చితంగా చేయొచ్చు. దీనికి ఏంటంటే నేనేం చెప్తానంటే ఉన్నతాధికారుల నిఘా లోపం ఉండేది. ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరా పెట్టండి, ఆ సీసీ కెమెరా ఎస్పీ మానిటర్ చేసేటట్టు పెట్టండి. పోలీస్ స్టేషన్ కి ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతున్నారు అని ఆయన అప్పుడప్పుడు మానిటర్ చేస్తే అర్థమైపోతుంటది ఏం జరుగుతా ఉందని. సో వాళ్ళకు కూడా ఒక భయం ఉంటది, మన ఎస్పీ గారు మన పోలీస్ స్టేషన్ లో చేసే కార్యక్రమాలన్నీ ఆయనకి తెలుస్తుంటాయి అనేటటువంటి భయం ఉంటది. అది ఎందుకు ఏర్పాటు చేయలేదో తెలియదు. సో అది ఈ రోజుల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కాబట్టి ప్రతి పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్ఓ రూమ్ ఏదైతే ఉందో అక్కడ లాకప్ కి అన్నిటికీ కెమెరాలు పెట్టి. మీరు అన్నది చాలా 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 నిజమైన పరిణామం. ఏంటంటే ఎక్కడో శ్రీకాకుళం రిమోట్ లో సీదిరాపల్రాజు కొడుకు మోటార్ సైకిల్ తో గుద్ది ఒక అబ్బాయి చచ్చిపోయింది, సీసీ కెమెరాలో రికార్డ్ అవుద్ది. కానీ విజయవాడ సెంట్రల్ లో ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉండవు. లేకపోతే రాష్ట్రంలో ఉన్న ఎన్ని పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు లెక్క తీస్తే ఆశ్చర్యపోవాలి మనం. ఇది చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. పోలీస్ స్టేషన్ లో అది ఒకటి చేయాలండి. అది చేస్తే ఏంటంటే ఎస్పీకి ఒక కంట్రోల్ ఉంటది, ఏం జరుగుతా ఉంది ప్రతి పోలీస్ స్టేషన్ లో, ఏం జరుగుతా ఉంది, ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు అనేటటువంటి తెలుస్తుంటది. వాళ్ళకు కూడా ఒక భయం ఉంటది, ఆ ఎస్హెచ్ఓకి కానీ ఆ పోలీస్ స్టాఫ్ కానీ, అరే మనం తప్పు చేస్తే ఉన్నతాధికారులకు తెలిసిపోతుంది అనేటటువంటి ఒక భయం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బాగా అవినీతికి అలవాటు పడిపోతున్నారు బాగా నాయకులు. ఏంటంటే తెలిసి ఇప్పుడు నాయకులు ఏంటంటే వాడు తప్పుడు పనులు చేసి వాళ్ళకు వచ్చే దానిలో వీళ్ళకి భాగం ఇవ్వడం, అది ఉన్నతాధికారుల దగ్గర నుంచి కింద వాళ్ళకు కూడా అలవాటు చేశారు బాగా. ఈ అలవాటుతోటి ఏంటంటే ఏముందిలే మన ఎమ్మెల్యే గారు లేకపోతే మన మినిస్టర్ గారు మనల్ని ఆయనే ఎంకరేజ్ చేస్తున్నాడు కదా అనేటటువంటి ఒక విచ్చలవిడితనం ఒకటి వచ్చేసిందండి. ఆ విచ్చలవిడి అవినీతికి అలవాటు పడిపోయారు. అదొకటి. రెండవది ఉన్నతాధికారుల నిఘా లోపం ఒకటి. ఇప్పుడు ఉన్నతాధికారులు అనేటటువంటి వాళ్ళకి రోజు సెట్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ రోజు ఎవరున్నారు, లాకప్ లో ఎవరున్నారు, ఈ రోజు ఏం కేసులు రిజిస్టర్ చేశారు, ఈ రోజు అరెస్ట్ ఎవరిని చేశారు అనేటటువంటిది మానిటర్ చేస్తా ఉంటే ప్రతిరోజు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తూ ఉంటది. సో అది జరుగుతుందో లేదో నాకు తెలియదు ఇప్పట్లో. అది చేస్తే ఒక భయం ఉంటది, అరే తప్పు చేస్తే మన ఉద్యోగం పోతుంది, ఏదైనా ఇంకా పెద్ద తప్పు చేస్తే జైలుకు కూడా పోతాం అనేటటువంటి ఒక భయం ఉంటది. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటిది ఒక నిఘా ఉంటది. సో ఖచ్చితంగా నా రికమెండేషన్ ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక సీసీ కెమెరా పెట్టండి. ఆ సీసీ కెమెరా ఎస్పీ మానిటర్ చేసేటట్టు, జిల్లా అధికారి మానిటర్ చేసేటట్టు పెట్టుకోండి. Every police station should be in surveillance. Right. Very good suggestion, sir. Madhukar, very good suggestion. ఇంకా మనం రెండవ టాపిక్ లోకి వెళ్దాం. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇటు చూస్తే పోలీసు అత్యుత్సాహం మనం చర్చించాం ఇప్పటి వరకు. ఇక వైసీపీ నేతల అరాచకం, ఇందాక నేను ఇంట్రడక్షన్ లో చాలా క్లియర్ గా చెప్పాను కదా, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఏం జరుగుతుందో వాటి మీద చర్చిద్దాం. రామకృష్ణ గారు, ఇక నేను మళ్ళీ మొత్తం అంతా చెప్పాలంటే టైం చాలా, మళ్ళీ ఇంట్రడక్షన్ లో చెప్పిందంతా ఈ వైసీపీ లీడర్లు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వాళ్ళు చేస్తున్న పనులు ఇదంతా చూస్తున్నప్పుడు ఎందుకు ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు? రోజు మాట్లాడుకుంటానో రోజు ఒకటి వస్తుంది. ఇప్పుడు గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కొడుకు ఇద్దరు పరారీలో ఉన్నారు కిడ్నాప్ కేసులో. అక్కడ చూస్తే నిన్న ఆలూరులో ఎమ్మెల్యే విరూపాక్ష టీడీపీ కార్యకర్తను కొడితే యాదవ్ ఈజీ. అంటే జగన్ అన్నాడు కాబట్టి నేను అంటున్నాను, అక్కడ బీసీ మాజీ మంత్రి బీసీ అన్నాడు కదా, ఇక్కడ కొడితే చౌబతుకులో ఉన్నాడు, బళ్ళారే చూపారు, కోమలో ఉన్నాడు. అటు చూస్తే అనంతపూర్లో ఇవాళ విశ్వేశ్వరరెడ్డి అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో పయ్యవల్ కేశవ్ కాన్స్టిట్యున్సీలో ఎందుకు ఈ రకంగా వీళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు, వీళ్ళు రౌడీజం చేస్తున్నారు, వీళ్ళు గూండాయిజం చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా చేసిన వాళ్ళు. సార్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి సార్ అందరూ కూడా, ఏమిటంటే
వైఎస్ఆర్సీపీ నాయకులకు దశా నిర్దేశం చేసేటువంటి నాయకత్వం లేదు. ప్రముఖంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వ లోపాన్ని ఎదుర్కొంటోంది భారీగా. ఆ క్రమంలో మీరు అన్నట్లుగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉన్నటువంటి ఈ మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, అదే విధంగా ఇప్పుడు దిక్కుమాలిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష లాంటి వాళ్ళు అయితేనేమి, వాళ్లకు ఏం చేయాలో ఏది చేయకూడదో తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అందుకే కదా ఆయన ఇద్దరు కార్యకర్తల మధ్య ఒకటి మాత్రం చెప్పుకోవాలి సార్, ఈ కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి చాలా చోట ఇసుక మాఫియా అన్నది అటు టీడీపీ ఇటు వైసీపీ కలిసి చేస్తున్నాయి ఇసుక మాఫియా. ఎందుకంటే ఉచిత ఇసుక పాలసీ ఉండటం వల్ల అది కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు బెంగళూరుకి కానీ బళ్ళారికి కానీ ఇంకా కర్ణాటకలోని ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఇటుపక్క వైసీపీ కార్యకర్తలు, ఇటుపక్క టీడీపీ కార్యకర్తలు పగులంతా చేసుకోవడము, రాత్రి అయ్యేసరికి కూర్చొని లెక్కలు తెలుసుకోవడము, హ్యాపీగా పండుకోవడం జరుగుతూ ఉంది. కానీ కొన్ని చోట్ల ఆ లెక్కల వ్యవహారాల్లో తేడాలు కొడుతున్నాయి వీళ్ళ మధ్య. ఇసుక డంపు విషయంలోనే కదా అండి ఇప్పుడు ఆ ఆలూరులో వివాదం నెలకొనింది. ఆ ఇసుక డంపులు ఇంకా ఎందుకున్నాయి? ఇప్పుడు ఫ్రీగా ఇసుకిస్తున్నప్పుడు అటువంటి ఇసుక డంపులను నిల్వ చేసే అవకాశం ఎందుకుంది ఈ నాయకులకు? మరి అటువంటివి ఎందుకు చేస్తున్నారు? ఆ ఇసుక డంపుల విషయంలోనే కేసులు పడ్డము. తర్వాత ఈయన ఎమ్మెల్యే గారు ఒకటి ఊహించారండి, ఆయన బీసీ, ఓకే కాదనము. అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంటిపైకి దాడికి వెళితే ఖచ్చితంగా రిటాలియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉండి కూడా కొట్టించుకుంటామా? మనం ఏమన్నా కొట్టించుకోం కదా, తిరిగి తంతాం. కాబట్టి నన్ను తంతారు కాబట్టి ఒక బీసీ నాయకుడి పైన తెలుగుదేశం పార్టీ గూండాల దాడి అని జగన్మోహన్ రెడ్డికి భరోసా యాత్రనో లేకపోతే ఒక ఉడాయింపు యాత్రనో ఇంకో యాత్ర పేరు పెట్టి అక్కడికి వస్తాడు. అక్కడికి రావాలి, ఆయన హంగామా చూడాలి, చేయాలన్నది వాళ్ళ తాపత్రయం. కాకపోతే అది బెడిసి కొట్టింది. ఎందుకంటే ఆ తెలుగుదేశం కార్యకర్తకు విపరీతంగా మహిళను చూడకుండా కూడా మహిళను కూడా గాయపరిచారు. వాళ్ళు ఈ రోజు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో పడి ఉన్నారు. అంటే ఏంటి? ఈ వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మాజీలు కావచ్చు, తాజాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి తెలిసింది ఒకటే, రౌడీజం చేయడం, బెదిరించడం, కబ్జాలు చేసుకోవడం, ఎదురు తిరిగి వాళ్ళే నేరం చేసి ఏరొకరిపైన నేరాన్ని నెట్టేయడం. ఆ ప్రయత్నం అయితే జరిగింది. ఇంతవరకు చూసాం ఆయన ఉరవకొండ ఆయన మాజీ ఎమ్మెల్యేనా లేకపోతే 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? కూటమి ప్రభుత్వంలో పరిపాలన చాలా బాగుందంటే 10 రోజుల క్రితమే సర్టిఫై చేశాడు. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఆక్సిజన్ సిలిండర్లను అడ్డం పెట్టుకొని ఏ కారణం చేత ఆయన ఈ రోజు ఆ కార్యక్రమం చేపట్టాడు కూడా అర్థం కావట్లేదు. ఏమి ఎక్కడ వచ్చి పడింది ఉరవకొండ నియోజకవర్గంలో ఆ విశ్వేశ్వర రెడ్డి గారికి అనేది? అంటే ఏంటి? జగన్ గారు పిలిచి బాగా మందలిచ్చినట్లున్నాడో లేకపోతే తిక్క కుదిరిచ్చినట్లున్నాడు ఆయనకు. నువ్వేంది కూటమి ప్రభుత్వాన్ని పొగుడుతున్నావేంటి, నువ్వు నా పార్టీ వాడా కూటమి పార్టీ వాడా అని ఏదో క్లాస్ పీకినట్లున్నాడు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి, ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ లో భాగంగా రోడ్డు పైన అల్లర్లు. ఈ విధమైనటువంటి సంస్కృతికి ఎక్కువ మాట్లాడితే మా అటకలపైనే బాంబులు పెట్టుకుంటాం, మాకేముంది ఈ ఆక్సిజన్ సిలిండర్లని మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? ఒక రకమైనటువంటి ఈ యొక్క ఫ్యాక్షన్ మెంటాలిటీ, మరొక రకంగా లా అండ్ ఆర్డర్ ను బ్రేక్ చేసే మెంటాలిటీ, చట్టము న్యాయం అంటే గౌరవం లేనటువంటి తీరు. ఎలా అంటారు సార్? మా అటకలపైనే బాంబులు పెట్టుకునే అలవాటు ఉంది మాకు అంటే ఇప్పుడు ఆయన అలా చెప్తున్నట్టేనా? నా ఇంట్లో నా అటక మీద బాంబులు ఉంటాయని చెప్తున్నాడు అనేది ఒక పాయింట్. తర్వాత బాలకోటే గారు ప్రాణవాయువు ఉన్న సిలిండర్లను కూడా రోడ్ల మీదకి ఇసిరేసి ధర్నా చేయడానికి బండరాళ్ళు ఎందుకండి? బండరాళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఉరవకొండ మాజీ శాసనసభ్యుడు విశ్వేశ్వరరెడ్డి గారు మరి అది ఏం బాధ్యతతో కూడుకున్న నిరసన ప్రదర్శనో, ఏ బాధ్యతతో కూడుకున్న ధర్నానో? ఆయన కమ్యూనిస్ట్ నాయకుడి నుంచి వైసీపీలోకి వచ్చి పనులు. ఇటు చూస్తే ఎమ్మెల్యే విరూపాక్ష ఆలూరు, ఇటు చూస్తే ముస్తఫా గుంటూరు, ఇక మీరున్న ప్రాంతంలో ఎన్ని వరుసగా చూస్తూనే ఉన్నాం. ఎందుకు వీళ్ళు ఇట్లా తయారవుతున్నారు? వెంకటకృష్ణ గారు, విరూపాక్షి కాదు, నిరుపయోగమైన పక్షి. మీకు మాట చెప్తున్నా వినండి సార్. దేవిశ్రీ ప్రసాద్ గారి యొక్క స్క్రిప్ట్ మనకు బాగా తెలుసు, సినిమాలు. అంతకు మించిన స్క్రిప్ట్ సత్యమేవ జయతే అని ప్రకటించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో అర్ధరాత్రి ఆపరేషన్ నిరూపాక్షి, రెడ్ బుక్ రాజ్యంలో రెచ్చిపోయిన కాకి గూండాలు ఆలూరు ఎమ్మెల్యే ఇంటిపై మారణాయుధాలతో దాడి. ఒకసారి వినండి మీరు. ఆదివారం అర్ధరాత్రి ఈ కథనం చూడండి సార్ వెంకటకృష్ణ గారు. ఆదివారం అర్ధరాత్రి
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి స్వగ్రామం మండల కేంద్రమైన చిన్నప్పగిరిలో భార్యా బిడ్డలతో ఇప్పుడు ఆ భూతంతా చదివి అందరిని పావనం చేయాలా మీరు? చెయ్యాలి అంటే ఈ కథనాలు చూడండి సార్, ఉంటాయి, అలాగే ఉంటాయి. మరి అవి రాయడాయిగా పెట్టుకుంది. వినండి, పోలీసులు గొల్లెం తీశారంతే. ఇంట్లో ఉన్న విరూపాక్షిని తీసుకెళ్ళటానికి గొల్లెం తీస్తే గుణపాలు పట్టుకొని బద్దలు కొట్టారని ఇటువంటి తప్పుడు రాతలు రాస్తే ఇప్పుడు మనం పోలీసుల గురించి మాట్లాడాం కదా, తగ్గాలి అనని. మరి ఇక్కడ పెరగాలి, ఇక్కడ పెరగాలి సార్. మీరు ఇలా చూపించారు, ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చేసి రోడ్డు మీద వేస్తే, ఇంతలో బండరాలు తెచ్చేసి కారులకు అడ్డం వేస్తే, ఇప్పుడు శాంతి పద్ధతులు ఏం కావాలి సార్? దేని దానికే సార్ ఇక్కడ చట్ట ప్రకారం నడుచుకుంటున్నారు. విరూపాక్ష విషయంలో గానీ విశ్వేశ్వరరెడ్డి విషయంలో గానీ చట్ట ప్రకారం నడుస్తున్నారు, కేసులు పెడుతున్నారు. అది ఓకే, అది వేరు ఇది వేరు. ఇందాక టాపిక్ దీనికి లింక్ పెట్టకండి మీరు. అది పరపతులను, అవినీతి, అక్రమాలు, అక్రమ సంబంధాలు, లాకప్ డెత్తులు, అది మాట్లాడే మనం ఇక్కడ. అది కాదు సార్. నేను చెప్తున్నాను పర్టికులరు యూనివర్సల్. ఇందాక మీరు మాట్లాడింది పర్టికులర్ అంశాలు అయినా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు జరుగుతుందా కూడా యూనివర్సల్ గానే అందరు కూడా. నేను నిన్న మొన్న వరకు ఇద్దరో ముగ్గురో కాస్త వైసీపీలో కూడా తెలివి గల్లలు ఉండాలనుకున్నా. మొత్తం బత్తాయిలే. గుడివాడ అమరనాథ్ గారు అంటారు, కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనని ముఖ్యమంత్రి గారంటే ఎవరైనా కొడతారంట, ఎవరైనా కడతారంట. మరి నువ్వు కొట్టి వెళ్ళి అంటే కొబ్బరికాయ ఒంగుని కొట్టాలిగా, నిలబడి అదేదో ఐరన్ ఇది పట్టుకుంటే కొట్టడం కాదు. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? అంటే ఒక వ్యూహాత్మక. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇది జన్జీ అని. దట్ ఈస్ నాట్ ఏ జన్జీ, యువతరం కాదండి, జగన్ గ్యాంగ్. వాళ్ళు యూత్ కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి పనిగట్టుకొని వైసీపీ శ్రేణుల్లో పోషిస్తున్న కొంతమంది. వీళ్ళ పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రత విఘాతం కలుగు చేయటం. మీరు ఆ సిలిండర్లు ఇస్తున్న కుర్రలను కూడా గమనించండి, వాళ్ళ హావభావాలు గమనించండి. అక్కడ నాయకులు కూడా ఏమన్నా సర్దుబాటు చేస్తున్నారు సార్. ఇప్పుడే మీకు అసలు వాటితో ఏం పని సార్? నాకు అర్థం కావట్లేదు. సిలిండర్లతో ఏం పని వీళ్ళకి? వాటిని రోడ్డు మీదకి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? విధ్వంసం చెయ్యాలి, రచ్చ చెయ్యాలి, ప్రభుత్వాన్ని నిందలెయ్యాలి, పోలీసుల మీద నిందలెయ్యాలి. మరి పోలీసులు గుడ్డలెప్పదేస్తానంటే మరి ఇదేనేమో అపాస్పాలు చేయటమేమో ప్రతి అంశంలో కూడా సార్. నేను ఒక మాట చెప్తున్నాను సార్, ఈ 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో తప్పు చేసిన వైసీపీ నాయకుడిని తప్ప తప్పు చేయకుండా ఒక్క వ్యక్తిని కూడా పోలీసులు చట్ట ప్రకారంగా చర్య తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా వాళ్ళు ఒక్క రోజులోనే బెయిల్ వస్తున్నాయి సార్. అనంతబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి నాకు ఈ బి గ్రేడ్ సౌకర్యాలు కావాలి, ఏ గ్రేడ్ సౌకర్యాలు కావాలి, పడక కావాలి, అది కావాలన్నా కూడా కోర్టులు ఇస్తున్నాయి సార్. నేరం ఏమన్నా అయినప్పుడు సౌకర్యాలు ఏమన్నా ఉండాలి కదా అనేది ఆయన కోరిక. బహుశా న్యాయస్థానాలు కూడా అలాగే అనుమతిస్తున్నట్టుండే. మరి అదే మరి ఎక్కడైనా సరే దూకుడుతనం ఎక్కడుందో సార్? పోలీసులు దురుకుగా ఎక్కడ సార్ మీకు తెలుసు కదా, ఎక్కడ కాదంబరి, ఏ రాష్ట్రము, ఎలా తెచ్చారు, ఎన్ని రోజులు ఉంచారు, శానిటరీ ప్యాడ్స్ కూడా బిడ్డకి ఇవ్వలేదంటే నాటి ప్రభుత్వ వైఖరి ఏంటి? పెంచి పోషించారు కదా సార్. ఈ రోజు ఏంటంటే అలాంటి వ్యవస్థల మొత్తాన్ని గాలిలో పెట్టడానికి నేను చెప్పేదే ఉంది. వెంకటకృష్ణ గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, మీరు చాలా బాధ్యతగా ఉండాలి, మీరు సరైన పద్ధతిలో పనిచేయాలి అని. అక్కడ ఐఏఎస్లు చెప్తున్నారు, ఐపీఎస్లు చెప్తున్నారు, ఎమ్మెల్యేలకు చెప్తున్నారు, ఎంపీలకు చెప్తున్నారు. ఆయన కష్టపడుతున్నాడు. ఇవన్నీ మనకు కనిపించట్లేదా సార్? కాబట్టి ఏదైనా వ్యవస్థలో పూర్తిగా 100% మంచి జరుగుతుంది అని నేను కూడా నేను చెప్పను. లోపాలు జరుగుతున్నా కూడా ఆ లోపాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగానే ఉంది. అంతకంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యతగా వ్యవహరిస్తే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా కీలకమైన పాత్ర పోలీసులది. ఒక్క పోలీసు తప్పు చేసినా 10 మందిని అంటారు. ఇప్పుడు ఈ వైసీపీ నాయకుల యొక్క ఈ తీరును మాత్రం, ఎందుకంటే ఒక వ్యూహాత్మకంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అగిపుల్ల గీసి ఆయన యలహంక ప్యాలెస్ లో ఉంటున్నాడు, అమాయకులైన పసిబిడ్డల కేసుల్లో విడుక్కుంటున్నారు నాయకులు. వెంకటకృష్ణ గారు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు ఎమ్మెల్యేలే కదా, మాజీ మంత్రులే కదా, పోలీసులు కేసు పెడితే ఏమవుతుంది సార్? దాక్కోవాల్సిన అవసరం ఏముంది? మీరు కోర్టుకు వెళ్ళొచ్చు, పిటిషన్ చేసుకోవచ్చు, బెయిల్ వస్తాయి కదా, మీరు జైల్లోనే ఉంచారు కదండి. ఆ రోజున ఆ రోజున కూడా కూటమి ప్రభుత్వం అచ్చెన్నాయుడు గారు, దేవినేని ఉమ, దూడిపాల నరేంద్ర, కొల్లు రవీంద్ర,
ఇంతమందిని మీరు చంద్రబాబు నాయుడు గారు అరే దమ్ముగా 74 సంవత్సరాలు వచ్చిన చంద్రబాబు నాయుడు పదందే కోర్టుగా అన్నాడు తప్ప పారిపోయారా సార్? ఈ తలుపులు వేసుకోవడం ఏంటి? ఈ ఊళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఏంది? ఊరు విడిచిపెట్టి వీడియో పెట్టడం ఏంది? అంత భయమా? మరి మీ సింహాలు అన్నారే, సింహాలము ఏనుగులము లొట్టె పెట్టడమే, మేము ఒంటరిగానే వస్తాం, మీరు గుంపులుగా రండి. ఏది ఏది సార్? అన్ని ఉత్తర ప్రగల్భాలేనా? అది కాదు, ఉత్తర కుమారుల ప్రగల్భాలా? అయితే ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాటలు కానీ చేసే చేతలు కానీ సంబంధం లేనట్టు సాగర్ గారు. వీళ్ళు నాకు ఇది కావాలని ఒక వ్యూహాత్మకము లేదా ఒక కుట్రపూరితమైన గొడవలు కావాలని చేస్తున్నట్టు అనిపించడం లేదా? రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఏదో ఒకటి అల్చల్ చేయడము, ఆ రప్ప అన్నట్టుగానే చేస్తున్నారు, రచ్చ చేస్తున్నారు. సంథింగ్ దే వాంట్ టు క్రియేట్. ఏదో ఉంది. అది జగన్మోహన్ రెడ్డి తన క్యాడర్ని ఎక్కిస్తున్నాడా లేకపోతే ఏంటనేది మరి ప్రభుత్వం స్మెల్ చేసిందా లేదా ఏంటి అసలు? వెంకటకృష్ణ గారు, రాజకీయాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రోగ్రెసివ్ పాలిటిక్స్, రెండోది డిస్ట్రక్షన్ పాలిటిక్స్. మాది ప్రోగ్రెసివ్ పాలిటిక్స్. అంటే ప్రపంచ దేశాల్లో చాలా దేశాధినేతలు రాష్ట్రాధినేతలు ఫాలో అయ్యేటటువంటి పాలసీ మాది. అది అందరికీ అంగీకారమైనటువంటి పాలసీ మాది. తెలుగుదేశము, కూటమి లేదా ఎన్డీఏ. వాళ్ళు డిస్ట్రక్షన్ పాలిటిక్స్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు పాకిస్తాన్ చూశారు కదా, నేపాల్ చూస్తున్నారు కదా, మయన్మార్ చూస్తున్నారు కదా, బర్మా. ఇవన్నీ డిస్ట్రక్షన్ పాలిటిక్స్ అన్నమాట. బలవంతాన ఏమి చేసైనా సరే ఏదో రకంగా బెదిరించి అదిరించి కొట్టి తిట్టి మర్డర్ చేసి ఏదో రకంగా ఆ కుర్చీని అందుకోవటం అన్నది డిస్ట్రక్షన్ పాలిటిక్స్ లో అంతిమంగా ఉండేటువంటి ప్రక్రియ. ఇది అలవాటు చేసుకున్నారు వైసీపీ వాళ్ళు, డిస్ట్రక్షన్ పాలిటిక్స్. అంటే భయాందోళన సృష్టించి ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి, అబ్బా వీళ్ళు పోతే పోయారు ఉండనిలే, వీళ్ళు లేకపోతే వీళ్ళు అక్కడ కూర్చుంటే గమ్మునైపోతారేమో అన్న ఒక భయాన్ని సమాజంలో క్రియేట్ చేయడం అన్నది వీళ్ళ పాలసీ. వీళ్ళు చేయకపోతే కదా వీళ్ళు వైసీపీ లీడర్లు అనేది. వీళ్ళు చేశారు కాబట్టి వైసీపీ లీడర్లు అంటున్నారు. వైసీపీలో నిజంగా చెప్తున్నా కొంతమంది లీడర్లు ఏదో పోనీలే వాళ్ళన్నా కొద్దిగా మంచిగా మాట్లాడతారు అనుకుంటే, మొన్న బొత్స సత్యనారాయణ గారు నాకు ఏమనాలో ఏం మాట్లాడాలో ఆయన ఇంకా అబౌట్ ఇంకో 1 ఎలక్షన్ చేస్తే రిటైర్డ్ అవ్వాలా. ఆయన మాట్లాడుతాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ అంట రాజశేఖర్ గారు మొదలు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేశారు. నిజంగా అసలు ఆ మనిషికి నోరెలా వస్తుంది ఆ రకంగా మాట్లాడడం అన్నది అనేది నాకు అర్థం కాల. రాజశేఖర్ గారు చనిపోయింది ఎప్పుడు? ఉమ్మడి రాష్ట్రంలో. అసలు అప్పుడు భోగాపురం అన్న మాట ఎవడన్నా విన్నాడా భూలోకంలో? ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్కడన్నా ఆ ఊర్లో తప్ప. అటు ఒక డిస్ట్రక్షన్ పాలిటిక్స్ ఉంది. అంతకుముందు ఏం చేసింది కియా, రాజశేఖర్ రెడ్డి అనే పేరు ఉండేటోళ్ళు చాలా గొప్పోళ్ళు అని ఉత్తర కొరియా వాడు రాశాడంట, సౌత్ కొరియా వాడు రాశాడంట. వాళ్ళకి రెడ్ల గురించి, కమ్మోళ్ళ గురించి, కాపుల గురించి సౌత్ ఇండియాలో తెలుసు, సౌత్ ఆఫ్రికాలో తెలుసు పాప, సౌత్ కొరియాలో తెలుసు పాప వాళ్ళకి. అంటే ఇది ఒక డిస్ట్రక్షన్ పాలిటిక్స్ మెథడాలజీ. ఈ రోజు కూడా అన్ని న్యూస్ పేపర్లో ఒక రకంగా వచ్చింది విరూపాక్ష గురించి. సాక్షి పేపర్లో మాత్రము దౌర్జన్యం చేసింది ఆయన, కొట్టింది ఆయన, చావు బతుకుల్లో ఉన్నది మా తెలుగుదేశం కార్యకర్త. ఇది ప్రజలకు తెలిసిండేది, ప్రజానికానికి తెలిసిండేది, మీడియాకి తెలిసిండేది. కానీ ఈ రోజు డిస్ట్రక్షన్ పాలిటిక్స్ లో భాగంగా సాక్షిలో ఏమొచ్చిందండి? పోలీసు గుండాలు, ఖాకీ గుండాలు, ఇది హెడ్లైన్ గా పెట్టి వార్త రాస్తే పోలీసులనే గుండాలని, పోలీసులనే ఖాకీ గుండాలని మాట్లాడినప్పుడు ఈ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసు సంఘం నేతలు ఏమైనారు? వాళ్ళ గుండాలు అందామా, లేదంటే సమాజాన్ని రక్షించడానికి వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చిందా ఈ ప్రభుత్వం లేదు ఈ వ్యవస్థ? ఇక్కడే ఈ డిస్ట్రక్షన్ పాలిటిక్స్ ఎందుకు వీళ్ళు చేయగలుగుతున్నారు అంటే, కొంతమంది లాలూచి పడటం వల్ల చూద్దాంలే. ఇందాక మీరు ఎవరు అన్నారు, మన జడ్జి గారు అన్నట్టున్నారు, ఏమని సుప్రీంకోర్టులో Part 1 ఛార్జ్ షీట్ ఎట్లా వచ్చింది అంటే అడగాలి కదా, దాని మీద ఎంక్వైరీ, ఆ ఇంటర్నల్ ఎంక్వైరీ అనేది జరగాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్ లో.
ఇక్కడే సమస్య. ఈ డిస్ట్రక్షన్ పాలిటిక్స్ ఏదైతే చేస్తున్నారో ఆ డిస్ట్రక్షన్ పాలిటిక్స్ మీద కరెక్టే. ఇది నిజంగా సాగర్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఇవన్నీ విశ్లేషణలు ఇవన్నీ కరెక్టే, కానీ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్రెస్ట్ క్రియేట్ చేయడము, లేకపోతే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసే ఒక కాన్స్పిరసీ ఏదో అమలవుతున్నట్టుంది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు స్టేట్ అంతా. అవును, అది దాన్ని ప్రభుత్వము మరి అది ఎలా డీల్ చేయాలి అనే దాని మీద కదా ఇప్పుడు ఒక చర్చ జరగాలి. కరెక్ట్, మంచి పాయింట్ తీశారు వెంకటకృష్ణ గారు. ఐ విల్ టెల్ యూ, నేను గతంలో డిబేట్ లో బ్రీఫ్ గా 2 సార్లు మీతో డిబేట్ కు ఇటువంటి విషయాల మీద కూర్చున్నా లాస్ట్ 1 month లో. అప్పుడు ఒక మాట చెప్పాను, డీప్ స్టేట్ పాలిటిక్స్ అనేటివి చాలా విపరీతంగా దేశంలో పెరిగిపోయినాయి. డీప్ స్టేట్ లో భాగంగా కొంతమంది వ్యవస్థలో ఉన్నటువంటి మనుషులతో పాటు రాజకీయ పార్టీలు డీప్ స్టేట్ తో కలిపి పనిచేస్తోంది, రాష్ట్రాల అన్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇవన్నీ ఎప్పుడు ఢిల్లీలో అల్లర్లు జరగక మునిపే మనం ఒకసారి కూర్చున్నప్పుడు మీతో మాట్లాడాను ఈ విషయం కూడా. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు నేషనల్ మీడియా అంతా కూడా, ఈ మొత్తం అంతా కూడా డీప్ స్టేట్ పాలిటిక్సే. ఈ రాజకీయ నాయకులంతా కూడా మళ్ళీ చెప్తున్నా, ఈ వైసీపీ అధినాయకత్వం డీప్ స్టేట్ తో కనెక్ట్ అయి ఉంది. నేను మళ్ళీ ఆథరైజ్ చేస్తా కావాలంటే దాన్ని. ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని పొలిటికల్ పార్టీలు డీప్ స్టేట్ తో కనెక్ట్ అయి ఉన్నాయి. వాళ్ళ ఎయిమ్ ఒకటే, వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం ఈ దేశంలో ఉండాలా, రాష్ట్రాల్లో ఉండాలా. దానికి కావాల్సినటువంటి మెటీరియల్, డబ్బు, దశకము కావాల్సినటువంటి డీప్ స్టేట్ తయారు చేస్తారు. బహుశా చేసే వాళ్ళకి తెలియకపోవచ్చు అది. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా డీప్ స్టేట్ కనెక్టివిటీ ఉన్నటువంటి మనిషే. మనం మీరు టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకోవచ్చు. డీప్ స్టేట్ అంటే చాలా మంది రాష్ట్ర ప్రజలకు తెలియదు, కానీ డీప్ స్టేట్ అనేది ఒక కుట్ర. వాళ్ళు చేసే పని ఏంటంటే కుతంత్రం. చంద్రబాబు నాయుడు లాంటి 45 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని ఎలాగైనా సరే ఓడించాలంటే వీళ్ళ శక్తి సరిపోదు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆలోచించే శక్తి సరిపోదు. వాళ్ళకు తోడు కావాలా. ఆ తోడు ఎవరంటే డీప్ స్టేట్ పాలిటిక్స్. ఒక్క నిమిషం సాగర్ గారు, ఒక్క నిమిషం. మధుసూదన్ గారు, ఇక్కడ ఈ రకమైన టెండెన్సీ, ఈ రకమైన యాటిట్యూడ్ అది వ్యక్తులకు కాదు, మొత్తం వైసీపీ పార్టీకే వచ్చినట్టుంది. అందరూ నాట్ ఓన్లీ లీడర్స్, వాళ్ళ సక్సెసర్స్ కూడా, వాళ్ళు ఎవరైతే యువరాజులుగానో లేకపోతే వాళ్ళ తర్వాత జెండా పట్టుకునే వాళ్ళని ప్రకటించుకున్నారో, వైసీపీలో ఉన్న నెక్స్ట్ లీడర్షిప్ జంజీ అంటాం, వైసీపీ జంజీ ఇది. వాళ్ళు కూడా దీంట్లో జైళ్ళు, కేసులు, భూ కబ్జాలు, లేకపోతే మర్డర్లు, హత్యలు, ఇది ఇందాక చెప్పినట్టుగా. సో ఏంటి యాటిట్యూడ్? అలాగే ధర్నా చేయడం అనేది ఆక్సిజన్ సిలిండర్లతో సంబంధం ఉందా అండి? మీరు ఎస్పీగా, పోలీస్ అధికారిగా ఎన్నో ధర్నాలు చూసి ఉంటారు కదా. వెంకటకృష్ణ గారు, నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కరెక్ట్. ఖచ్చితంగా అరాచక శక్తులు రెచ్చిపోయి విధ్వంసాలు సృష్టిస్తారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం కూడా. ఇంకొకటి, ప్రతిపక్ష నాయకుడు ఏ జైలుకు వచ్చినా ఏదొచ్చినా చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాన్ని అంతా తెప్పిస్తున్నారు. వాళ్ళలో కొంతమంది రెచ్చిపోయి రప్పా నరుకుతాం, చంపుతాం అని కత్తులు చూపించేవాడు, గొడ్డలు చూపించేవాడు, రకరకాలుగా ఉంటున్నారు వాళ్ళు. ఇందాక చెప్పినట్టు బండరాళ్లు తీసుకొస్తున్నారు, ఆక్సిజన్ సిలిండర్లు తెస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి జరిగినప్పుడు వీడియో తీయాలండి. వాళ్ళు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా తీసుకొచ్చారు, వాళ్ళకి ఎలా ఫైనాన్స్ చేశారు, ఏ వాహనాల్లో తీసుకొచ్చారు. ఇది ప్రతిసారి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా జరుగుతోంది. ఆ ఏరియాలో వాళ్లే జనం ఉండరండి, ఆ చుట్టుపక్కల నుంచి అంతా గ్యాదర్ చేసి తీసుకొస్తున్నారు. మరి దాని మీద మరి ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయాలి. ఆ వెహికల్స్ ఏవైతే వాడుతున్నారో ఆ వెహికల్స్ సీజ్ చేయాలి. ఆ యజమానుల మీద కూడా కేసులు పెట్టాలి, వాళ్ళ ఫోన్లు సీజ్ చేయాలి. ఆ ఫండింగ్ ఎలా జరుగుతా ఉంది, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అంతా ఎలా జరుగుతా ఉంది, ఈ రప్ప బ్యాచ్ ఎవరు అనేటటువంటిది ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. తర్వాత రౌడీ షీట్లు పెట్టాలి. వాళ్ళని పోలీస్ స్టేషన్ కి 2 రోజులకోసారి 3 రోజులకోసారి పిలుస్తూ ఉంటే వాళ్ళకు ఒక భయం ఉన్న ఏర్పడుతుంది. అవన్నీ చేయకుండా వాళ్ళు వదిలేసేసి వాళ్ళు ఏదో రప్ప ఏదో కత్తులు, కటార్లు, గొడ్డలు చూపిస్తా ఉంటే, నరుకుతాం, చంపుతాం అంటే వదిలేస్తే ఇది వాళ్ళకి విచ్చలవిడితనం అయిపోతుంది. అట్లాగే సోషల్ మీడియాలో
ఇప్పటికీ బూతులు పెట్టేవాళ్ళు, కుల మతాల మీద మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు, రాజధాని మీద అమరావతి మీద ఏదో అబద్ధాలు మార్ఫింగ్లు అవి చేసేవాళ్ళు. ఎందుకు హోమ్ మినిస్టర్ గారిని కూడా బూతులు తిట్టే కామెంట్లు కూడా చూశాను నేను. మరి వాళ్ళందరినీ ఐపీ అడ్రస్లు పట్టుకుంటే వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది. వాళ్ళందరి మీద కేసులు పెట్టండి, రౌడీ షీట్లు ఓపెన్ చేయండి, వాళ్ళకి ఒక భయం కల్పించండి. ఇవన్నీ చేయకపోతే రేపు ఈ విధ్వంసం చేసేటటువంటి అరాచక శక్తులకి ఎలా మీరు కంట్రోల్ చేస్తారు? సో ఇది ఎందుకో పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో కేసులు పెడుతున్నారు, ఏదో వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళని ఖచ్చితంగా ఈ అరాచక శక్తుల్ని కంట్రోల్ చేయకపోతే వాళ్ళు విధ్వంసం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇంకా విచ్చలవిడితనంగానే అరాచకం ప్రబలిపోతుంది. మీరు అన్నదాంట్లో పాయింట్ చాలా ఇదండి, ఎందుకంటే ఇది గడిచిన కొద్ది రోజులుగా ఇది వస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం జనాన్ని అలాగే కూటమి పార్టీల లోకల్ లీడర్షిప్ని భయభ్రాంతులను గురి చేయడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అనేది ఒక చర్చ నడుస్తోంది ఆల్రెడీ. మరి ప్రభుత్వం దీని మీద ఎంతవరకు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయో లేదో, ప్రభుత్వం దీన్ని గమనించిందో లేదో, గ్రహించిందో లేదో, గ్రహించకుండా ఉండరు. కాకపోతే కంట్రోల్ చేస్తే కదా గ్రహించిన దానికి ఫలితం. గ్రహిస్తారా లేదా ఏదైనా చూడాలి, ఎందుకంటే ఈ టెండెన్సీ అయితే బాగాలేదు. ఇది ఏమాత్రం మంచిది కాదు. కత్తులు పట్టుకుని విహారం చేస్తారు, సిలిండర్లు తీసుకొచ్చి రోడ్ల మీద పడేస్తారు. ఇది ప్రభుత్వం దీన్ని కొంత కంట్రోల్ చేస్తే అది కొంత డెమోక్రసీకి ముందు ఇంకా మంచి ఊతమిచ్చినట్టు అవుతుంది. లేకపోతే డిస్ట్రక్షన్, సాగర్ అన్నట్టు డిస్ట్రక్షన్ దీని దిశగా వెళ్ళే ప్రమాదం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మసూన్ రావు గారు, అలాగే రామకృష్ణ గారు, విద్యాసాగర్ గారు, బాలకోటే గారు. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్.